అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్ ఫర్ బ్రింగింగ్ అవుట్ సచ్ ఎ వండర్ఫుల్ ఎంటర్టైనర్. అండ్ ఎందుకంటే ప్రియదర్శి మీద ఎంటర్టైన్మెంట్ పండించడం అన్నది చాలా సులభం, ఎందుకంటే ఈజ్ ఎ వండర్ఫుల్ ఎంటర్టైనర్. బట్ దాన్ని దాటి కోర్టుతో మామూలుగా కొట్టలేదు ఈ రోజున ఏపీలో. సో ఫర్ ఆల్ ద టీమ్ ఇట్ ఈస్ అనదర్ ఎ బోనస్ ఆఫ్టర్ సచ్ ఎ వండర్ఫుల్ సూపర్ డూపర్ హిట్ మీ సినిమా రావడం అన్నది. మీ అందరి టైం బాగుందని చెప్పడానికి ఇదే ప్రధానమైన నిదర్శనం, ఇంకోటి అక్కర్లేదు. ఆయన టైం బాగుండడం వల్ల ఆపేసుకున్నాడు రిలీజ్. ఆయన కోర్టు తర్వాత వస్తున్నాడు కాబట్టి ఫర్ బెస్ట్ విషెస్. కాకపోతే యాజ్ ఫార్ యాజ్ యూ కన్సర్న్డ్ దర్శి, కోర్టులో ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అది. ఈ జనరేషన్ యాక్టర్స్కి కానీ లేక బడ్డింగ్ హీరోస్కి కానీ దొరికే క్యారెక్టర్ కాదు అది. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండ్ యు ఆర్ లక్కీ ఎనఫ్ టు గెట్ ఇట్. దానిలో బాగా అద్భుతంగా చేసి ఇప్పుడు నౌ ఇమ్మీడియట్లీ యు ఆర్ గోయింగ్ టు అన్వైల్ ఎ న్యూ చాప్టర్ ఇన్ యువర్ సెల్ఫ్ టు ది ఆడియన్స్. హౌ డు యూ ఫైండ్ దిస్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? వేర్ డు యూ ప్లేస్ యువర్ సెల్ఫ్? సార్, నాకు అవకాశం దొరికి కొంచెం గ్రహాలు అటు ఇటుగా ఉగాది ఇంకొక నెల తర్వాత వచ్చి ఉంటే నేను నెల తర్వాతే వద్దామని అనుకో, అంటే ఒక 2 months గ్యాప్ ఫ్రమ్ కోర్ట్ ఉంటే బాగుంటుందని నాకు అనిపించే సందర్భం. కానీ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ యాక్టర్గా నా టైం లైన్ లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే ఏడాది మొదట్లో సారంగపాణి జాతకం చేశాను, ఏడాది చివరిలో కోర్ట్ అనే సినిమా చేశాను. కానీ ఆ రిలీజ్ టైం లైన్స్ అంటే ఇట్లాంటి బడ్జెట్ ఉన్న సినిమాలకి, నేను చిన్న సినిమానో పెద్ద సినిమా అనట్లేదు, ఇలాంటి బడ్జెట్ ఉన్న సినిమాలకి నాలాంటి యాక్టర్లకి రిలీజ్ క్యాలెండర్ చూసుకొని సరైన టైంలో విడుదల చేయడం నాకు చాలా చాలా ఇంపార్టెంట్ సార్. అండ్ లక్కీగా ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీ హ్యావ్ మచ్ ఏబుల్ ప్రొడ్యూసర్ లైక్ కృష్ణప్రసాద్ గారు. వారు దాదాపు ఈ 40 ఏళ్ళ ఇండస్ట్రీలో వాళ్ళకి అవన్నీ తెలుస్తుంటాయి. బట్ యాజ్ అన్ యాక్టర్గా వేర్ డూ ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్? మీరు ఇందాక అన్నట్టు ఐ వాంటెడ్ టు సీ మై సెల్ఫ్ యాజ్ అన్ ఎంటర్టైనర్ సార్. నేను కోర్ట్ చేసినా లేకపోతే నేను సారంగపాణి జాతకం చేసినా నేను ఒకటే అనుకుంటాను సార్, థియేటర్కి మీరు 300 పెట్టారో 500 పెట్టారో వచ్చి సినిమా చూసి బయటికి వెళ్ళేటప్పుడు ఐ డోంట్ వాంట్ ఎనీబడి టు బీ ఫీలింగ్ డిసప్పాయింటెడ్ అబౌట్ ఇట్. అండ్ ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ హూ ఈస్ డూయింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అనే ఒక కేటగిరీలో చూడాలని, నన్ను కేటగిరీ కాదు కానీ ఒక మంచి కథలు చెప్పాలనే సార్. ఐఎమ్ స్టోరీ టెల్లర్ అండ్ మంచి కథలు చెప్పడం నా పర్పస్గా నేను ఫీల్ అవుతాను. అండ్ ఇలాంటి పర్పస్ని నేను డిస్కవర్ చేసుకోవడానికి దొరికిన అద్భుతమైన టీం ఇది. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్. సో దీనివల్ల ఒక బెటర్ యాక్టర్ అయ్యాను కూడా నేను సారంగపాణి జాతకం ద్వారా. అలాగే వీరితో పనిచేయడం ద్వారా చాలా నేర్చుకున్నాను. అది 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 ఇంకా గొప్ప టేక్ అవే సార్ నాకు. అంటే ఇప్పుడు చాలా అంటే యూ డన్ ఫ్యూ గుడ్ ఫిల్మ్స్ రైట్ ఫ్రమ్ బల్గం కానీ, అంతకుముందు మలేషియం కానీ, ఇప్పుడు కోర్ట్ కానీ, అంటే యూ వర్క్డ్ విత్ 3-4 గుడ్ డైరెక్టర్స్. ఇప్పుడు వాట్ ఈస్ యువర్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు అంటే వాట్ విల్ యూ టెల్? ఐ థింక్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ టీమ్ ఒక రౌండ్ టేబుల్ వేసుకొని కూర్చొని వారు రాసిన కథ, వారు రాసిన స్క్రీన్ ప్లే, మా పాత్ర అనుగుణంగా చదవడం సార్ నాకు ద బెస్ట్ మూమెంట్ ఇన్ దిస్ హోల్ థింగ్. ఎందుకు అంటే నా కెరియర్లో నేను చేసిన ఫస్ట్ టైం ఇట్లాంటి ఒక ఎక్సర్సైజ్. అంటే అసలు ఏ పాత్ర ఎవరు చేస్తున్నారు, ఎవరి డైలాగ్ ఎలా ఉండబోతుంది, ఎవరు ఏం చేయబోతున్నారు అంటే సినిమాకి వెళ్ళడం అనేది ప్రతి సినిమాలో ఉన్న ప్రతి నటుడు, అంటే మేజర్ డిపార్ట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ పీజీ విందా గారు కూడా మాతో ఆ రోజు రీడింగ్లో ఉన్నారు. మా మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ కానీ, లేకపోతే మా కో డైరెక్టర్ సురేష్ గారు కానివ్వండి, అట్లాగే మా మేనేజర్స్ కానివ్వండి, వీళ్ళందరూ రషీద్ కానీ, అంజీబాబు కానీ, వీళ్ళందరూ ఆల్ ఆఫ్ ద టీమ్ మెంబర్స్ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్ గారు కూడా కాస్త అంటే టేబుల్ మీద కాదు కొంచెం దూరంలో ఇదంతా. బట్ ఇవన్నీ ఏంటంటే ఆల్ ఆఫ్ దట్ వాస్ ద బెస్ట్ మూమెంట్ అండి నా కెరియర్లో. ఇప్పుడు దాకా నేను ఎప్పుడు అట్లాంటి ఒక సిచ్యువేషన్ చూడలేదు. బహుశా ఇక్కడి నుంచి నేను చేయబోయే సినిమాల్లో అందరి ప్రొడ్యూసర్లని డైరెక్టర్ రిక్వెస్ట్ చేయాలి అదే అనుకుంటున్నాను. దట్ అండ్ ద సెకండ్ బెస్ట్ మూమెంట్ ఈజ్ సర్ రియాక్షన్స్ బిఫోర్ మానిటర్. మనం ఎలా చేస్తున్నాం అంటే
ఆయన ఆయన చూస్తే కళ్ళల్లో ఆయన వెలుగుతుంది, ఆయన కళ్ళు వెలుగుతూ ఉంటాయి ఇట్లా. సో సో ఇట్ ఈస్ లైక్ అంటే విందా గారు తర్వాత మోహన్ గారు కూర్చొని చూస్తుంటారు. సో సీ దెమ్ దేర్ రియాక్షన్స్ అక్కడ, దట్ ఈస్ ద సెకండ్ బెస్ట్ మూమెంట్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు నీ పాయింట్ ఆఫ్ కెరీర్ గురించి కనుక మాట్లాడాలంటే, ఓ పక్కన కోర్ట్ ఒక పెద్ద హిట్, స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్, వన్ పాయింట్. ది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, తెలుగు సినిమాల్లోనే ఒక పాత్ బ్రేకింగ్ ఫిల్మ్, ది లెజెండరీ డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు డైరెక్షన్లో శ్రీదేవి మూవీస్ బ్యానర్ మీద కృష్ణప్రసాద్ గారు చేసిన అత్యద్భుతమైన కళాఖండం ఆదిత్య 369 ఇంకో పక్కన రిలీజ్ అవుతుంది. అదే బ్యానర్ మీద నువ్వు కూడా హీరోగా, నీ సినిమా కూడా ముందుకెళ్తుంది. అసలు ఈ కాంబినేషన్స్ని ఎట్లాగా, హౌ డు యూ రిసీవ్ ఇట్, హౌ డు యూ డిస్క్రైబ్ ఇట్ రాదర్? సార్ ఒక్కోసారి నన్ను నేనే ఇట్లా గిచ్చుకొని అబ్బా ఇది నిజంగానే జరుగుతుందా అంటే, ఐ రిమెంబర్ ఫస్ట్ డే ఈ సినిమా అంటే ఫస్ట్ ఎప్పుడైతే పోస్టర్ వచ్చిందో, నాకు సాధారణంగా ఇంతకుముందు ఎప్పుడు లేదు సార్. అంటే ఒక లీడ్ యాక్టర్ది, అంటే ఇంతకుముందు లీడ్ యాక్టర్ కానప్పుడు ఏంటంటే బర్త్డే వచ్చినప్పుడు నాది ఎవరొకరు ఇట్లా హ్యాపీ బర్త్డే అని పెడతారు. ఒక పోస్టర్ వచ్చింది నా బర్త్డే రోజు. ఆ రోజు మేము షూట్ చేస్తున్నాము. మోహన్ కృష్ణ ఇంద్రగంటి, సారంగపాణి జాతకం, శివలింక కృష్ణ ప్రసాద్. నేను కాసేపు అదే ఇట్లా చూసుకుంటా, నిజంగానే జరుగుతుంది. ఇట్స్ లైక్ యూనో దట్ సరియల్ మూమెంట్ అంటారు. అంటే ఇంకే అది దానికి మించిన ఫీలింగ్ నేను ఇంకా ఎక్స్పీరియన్స్ చేయలేదేమో అన్నంత గొప్పగా అనిపించింది. అండ్ ఇప్పుడు కూడా నాకు అర్థం కాదు ఏంటంటే, నమ్మబుద్ధి కాదు, అర్థం కాదు కానీ మన సంగీతం శ్రీనివాసరావు గారు తర్వాత కమల్ హాసన్ గారు వీళ్ళందరూ కూర్చొని సినిమా గురించి మాట్లాడుతున్నారు. మన ఒక వీడియో మీరు చూసుంటారు, యూట్యూబ్లో చాలామంది చూసుంటారు, పుష్పక్ దాని గురించి. వ్యక్తికి 94 years సంగీతం శ్రీనివాసరావు గారికి వీరికి ఫోన్ చేసి, కృష్ణ మనం ఏదైనా సినిమా చేస్తే ఎలా ఉంటుంది, నేను ఎంత రెమ్యూనరేషన్ అడగచ్చు నేను అని ఆయన ఇప్పుడు ఫోన్ చేసి వీరిని అడుగుతున్నారు అనమాట. ఇది జరిగిందండి ఒక 2 months క్రితం. నేను ఎంత రెమ్యూనరేషన్ అడగచ్చు, నాకు కొత్త సినిమా ఒకటి అనుకుంటున్నాను అని వీరిని సలహా అడుగుతున్నారు అనమాట. ఆయన ఒక అంటే సేమ్ పరిస్థితి ఇప్పుడు రామ్ జగదీష్ ఉన్నాడు కదా, కోర్ట్ సినిమా డైరెక్టర్, ఆయన నన్ను అడుగుతున్నాడు ఎంత అడగచ్చు అన్న మనం బేసికలీ నెక్స్ట్ సినిమా కానీ. అంటే ఒక 28 ఏళ్ళ డైరెక్టరు, ఒక 93 ఏళ్ళ డైరెక్టర్ గారు, అంటే వీళ్ళు చూడండి వాళ్ళ అంటే ది అర్జ్ టు మేక్ ఫిల్మ్స్, ది అర్జ్ టు యునో సీమ్ రిలవెంట్. అండ్ అదే ఇది అంత ఇట్స్ ఆల్ ఫీల్స్ లైక్ అ డ్రీమ్ అండి. మనం ఏదో పొద్దున్న లేచి అబ్బా ఇలా జరిగితే నిజంగా ఎంత బాగుంటుందని ఒక డ్రీమ్ నిజంగా నేను లివ్ చేయడం అనేది ఇట్ ఈస్ ట్రూలీ మాటల్లో చెప్పలేనంత లక్కీ నేను ఈ క్షణం. అదే శ్రీదేవి మూవీస్ పథకంపై ఒక పక్కన బాలకృష్ణ కథానాయకుడికి, ఇంకో పక్కన ప్రియదర్శి కథానాయకుడికి 2 సినిమాలు ఒకేసారి. ట్రూలీ ఫార్చునేట్ అండి ఆ విషయంలో. నేను ఇంకా అది మాటలు చెప్పలేనంత గొప్ప విషయం సార్ అది నిజంగా. అది ఎందుకంటే ఇండియాస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిల్మ్ మేకర్ సంగీతం శ్రీనివాసరావు గారు. అండ్ ఆదిత్య 369 మీరు అన్నట్టు ఒక కళాఖండం అది ఇప్పుడు కూడా దాని ఇన్స్పిరేషన్ మళ్ళీ మేము అందరం చేయడం, ఒకే ఒక్క జీవితం లాంటి ఒక కథ చేయడం మీరు చూసుంటారు. నేను శర్వా అన్న తర్వాత కిషోర్ అన్న. సో ఇట్ ఆల్ ఫీల్స్ లైక్ యూనో ఒక ఏమంటారంటే ఒక సెట్ ఆఫ్ గ్రేట్ పీపుల్ ఆర్ హ్యాండింగ్ ఓవర్ ద బ్యాటన్. అంటే అది బ్యాటన్ రేస్ ఉంటుంది కదా, మన రిలే రేస్ అంటారు కదా, ఆ రిలే రేస్లో అందరూ ముందుకు ఉరుకుతూ ఆ గ్రేట్నెస్ని శ్రీదేవి మూవీస్ ద్వారా మాకు ఇచ్చారు. సో ఆ గ్రేట్నెస్ని ముందుకు నడిపిస్తున్న వ్యక్తి ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు. సో వారి ద్వారా మేమందరం ముందుకు నడుస్తున్నాం. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ మూమెంట్. గుడ్. ఇప్పుడు సేమ్ ప్యాటర్న్ మీకు కూడా అప్లై అవుతుంది మోహన్ కృష్ణ గారు. ఓ పక్కన పెద్ద హిట్ కొట్టిన హీరో మీ సినిమా, అండ్ ఇంక మీ వెనకాతల సంగీతం శ్రీనివాసరావు సినిమా, ఆయన ప్యాటర్న్. అసలు మీ ప్లేస్మెంట్ ఎలా ఉందనిపిస్తుంది? ఒక హిట్ తర్వాత మీ సినిమా వెళ్తున్నది ఈ హీరోతో. చాలా సారీ టు కట్ యూ సార్, ఈ సినిమా కోర్ట్ సినిమా రాకముందే ఒక 1.5 year ముందే నన్ను పిలిచి నాకు కథ చెప్పి నాకు చేశారు. దిస్ హిట్ ఈస్ జస్ట్ అన్ అడ్వాంటేజ్ సార్. ఆ కోర్ట్ సినిమా దీని తర్వాత వచ్చినా కూడా వారు చూపించిన అభిమానం కానీ వారు చూపించిన నమ్మకం కానీ నిజంగా రిమార్కబుల్. జస్ట్ వాంటెడ్ టు యాడ్ ఇట్ సార్ బిఫోర్ సేయింగ్ ఆల్ ఆఫ్ దిస్. దిస్ ఈస్ ఎ పారాడాక్సికల్ క్వశ్చన్ రాదర్, బికాస్ ఒక ఆయన ముందు అసలు కోర్టు కన్నా ఈ సినిమా ముందు రిలీజ్ అవ్వాలి, మా అందరికీ మీడియా అందరికీ తెలిసిన విషయం అది. ఆ సందర్భంగా నేను వాళ్ళిద్దరిని ఇంటర్వ్యూలు కూడా చేయడం జరిగింది. బట్ సినిమా వాజ్ పోస్ట్ పోన్డ్ డ్యూరింగ్ హిస్ పర్సనల్ రీజన్స్ అండ్ విచ్ ఆర్ బిజినెస్ ఆల్సో.
బిజినెస్ ఆల్సో. కానీ బట్ ఆయన ఇప్పుడు బ్రహ్మాండంగా కోర్టు లాయర్గా చూసి బ్రహ్మాండంగా ఆడుతున్న సినిమా ఇమీడియట్గా మీది వెళ్ళేది ఎంటర్టైనర్ ఎలా రిసీవ్ చేసుకుంటారు సార్ మీ సినిమాని? దర్శి ముందర నుంచి కొంతమంది యాక్టర్లు సక్సెస్ని మీద బిల్డ్ చేసుకుంటూ వెళ్తారండి. నా దృష్టిలో దర్శి లాంటి నటుడు వైవిధ్యభరితమైన నటన చేయగలిగే వాళ్ళు, వాళ్ళ అభినయం వాళ్ళ పటిమతో నటనా పటిమతోనే ముందుకెళ్తారు. అలాంటి నటుడు దర్శికి జయాపజయాలు అనేవి నా దృష్టిలో భవిష్యత్తులో కూడా అవి పెద్ద రెలవెంట్గా ఉండవు. అతను ఎప్పుడు అపజయం పాలు కాడు నాకు అనిపిస్తుంటుంది నటుడు కింద. సో అలాంటి తను చెప్పింది కూడా ఏంటంటే, ఇది యాక్చువల్లీ మేము ఎప్పుడో స్టార్ట్ చేసి డిసెంబర్కే మా సినిమా అయిపోయింది. అండ్ ఆ తర్వాత నాకు కోర్టు గురించి నేను అడపదడప వింటూ ఉన్నాను. నాకు ఎందుకో ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఫిల్మ్ ఈజ్ గోయింగ్ టు డూ వెరీ వెల్. ఎందుకంటే నాని నాకు గుర్తుంటే చాలా రోజుల క్రితం వేరే ఏదో ఫంక్షన్లో ఆ అబ్బాయిని పరిచయం చేశాడు, రామ్ జగదీష్ని పరిచయం చేసి, ఈ కుర్రాడు గురించి మీరు చాలామంది మాట్లాడుకుంటారు మా సినిమా వచ్చిన తర్వాత అని చెప్పాడు. తర్వాత నాని డార్లింగ్ ప్రమోషన్ అనమాట. తర్వాత నాని నాకు పర్సనల్గా ఫోన్ చేసి, సార్ నన్ను పిలిచినప్పుడు ప్రీమియర్ సార్, జనరల్గా నాని అలా అంత బలంగా ఎప్పుడైనా ఇన్వైట్ చేస్తే తప్పకుండా రండి సార్ అలా ఉంటుంది. సార్ నేను ఈ సినిమా చూసాను, నిజంగా చాలా బాగుంది, మీరు తప్పకుండా రండి, యూ విల్ లైక్ ఇట్, పర్టికులర్లీ మీకు నచ్చుతుందని చెప్పాడు. సో నాకు ముందు నుంచి ఆ సినిమా ఎప్పుడు మనకు సంబంధించిన నటుడు మన సినిమాలో చేస్తున్న నటుడు ఒక విజయాన్ని అందుకున్నాడు. ముఖ్యంగా ఒక మంచి సినిమాలో, ఒక అర్థవంతమైన సినిమాలో, ఒక ప్యాషనేట్గా రకరకాల మార్గాల్ని ఎంచుకోకుండా విభిన్నంగా చేసి విజయం సంపాదించిన సినిమాల్లో చాలా పెద్ద విజయంలో భాగమయ్యాడు అని అంటే అది ఆర్థికంగా నిర్మాతకి ఎలాగో ఉపయోగపడుతుంది, కానీ ఒక దర్శకుడిగా నాకు చాలా ఆనందం కలుగుతుంది. అది నేను ముఖ్యంగా మంచి నటుడికి ఎప్పుడు కమర్షియల్ సక్సెస్ వచ్చినప్పుడు ఆనందం వేరండి. ఎందుకంటే కమర్షియల్గా చేసే కొంతమంది యాక్టర్స్కి కమర్షియల్ సక్సెస్ వస్తూ ఉంటుంది. బట్ మంచి నటులు, వైవిధ్యమైన భరితమైన పాత్రలు తీసుకోగలిగే వాళ్ళు, రిస్కులు తీసుకునే నటులకి కమర్షియల్ సక్సెస్ రావడం నా దృష్టిలో తెలుగు సినిమా బాగుండాలంటే చాలా ముఖ్యం. అందుకని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి నేను చాలా వ్యక్తిగతంగా దర్శి పట్ల నేను చాలా గర్వపడుతున్నాను. అంత మంచి సినిమా ఆ టైంలో మీరు అన్నట్టు ఇందాక అలాంటి పాత్రలు తొందరగా రావు, వచ్చినప్పుడు మెప్పించలేకపోతారు కూడా. ఒక్కప్పుడు మెప్పించగలగడం, దాని ద్వారా కమర్షియల్ సక్సెస్ రావడం. ఇంకా ఆనందం కలిగించే విషయం ఏంటంటే అది ఆర్థికంగా అది చాలా ఈ సినిమాకి ఒక రోడ్ వేయడం అనేది జరుగుతుంది ఒక మంచి సినిమా వచ్చినప్పుడు. దానికంటే ముఖ్యంగా నిజంగా దర్శి ఎంత వైవిధ్యభరితమైన నటుడు, నిజంగా ఎంత కొత్తగా చేయగలడు. ఒక ఉదాత్తమైన గంభీరమైన పాత్ర కోర్టు లాంటి సినిమాలో. అందుకనే నేను న్యాయ ప్రియదర్శి నుంచి హాస్య ప్రియదర్శికి వస్తాడని అన్నది అందుకే. ఎందుకంటే న్యాయాన్ని ప్రేమించే, న్యాయం కోసం పోరాడే ఒక పాత్ర చేసి పూర్తిగా విభిన్నమైన పాత్ర, ఒక వల్నరబుల్, ఒక బంబ్లింగ్, అంటే ఏమంటారంటే తడబాటు పడుతూ ఏది సరిగ్గా నిర్ణయం తీసుకోలేక విపరీత నమ్మకంలో పడి కొట్టుమిట్టాడి, తన ప్రేమకి తన నమ్మకానికి మధ్యలో పడి కొట్టుమిట్టాడి, తప్పులు తడకలుగా తెలియకుండా తప్పులు చేసేస్తూ తన జీవితానికి అర్థం వెతుక్కోవడానికి ప్రయత్నించే ఒక గందరగోళపు మనందరం చాలా ఇష్టపడే గందరగోళపు మనిషి అతను. అలాంటి ఒక పాత్ర సాధారణంగా జరగదు. అష్టాచమ్మా తీసేటప్పుడు నాకు బిగ్గెస్ట్ వరీ ఏంటంటే, ఏంటి అమ్మాయి సిల్లీ ఉమెన్, పిచ్చా అమ్మాయికి అని అనుకుంటే సినిమా లేదు. ఆ అమ్మాయి వెర్రిని, ఆ అమ్మాయి పిచ్చిని మనం కూడా ప్రేమించగలగాలి, ఇష్టపడగలగాలి. దాంతో ఎంపతి ఉండాలి మనకి. అలాంటి ఎంపతిని దర్శి తన పర్ఫార్మెన్స్ ద్వారా క్రియేట్ చేశాడు. అందుకని నాకు ఎప్పుడు విభిన్నమైన పాత్రలు చేసేవాళ్ళు అంటే చాలా ఇష్టం. అంటే ఒక మూసలో వెళ్ళిపోకుండా ఒక సినిమాకి ఇంకో సినిమా పూర్తిగా పోలిక ఉండకూడదు. అలాంటి పోలిక లేకుండా ఎంత కొత్తగా ప్రతి పాత్రని తనలోకి ఆకలింపు చేసుకుని చేయగలడు అనే దానికి సారంగపాణి జాతకం చాలా పెద్ద ఎగ్జాంపుల్ అవుతుంది. ఇది కేవలం నేను దర్శి గురించి చెప్పట్లేదు. దర్శి షుడ్ బి రోల్ మోడల్ టు యంగ్ యాక్టర్స్ నా దృష్టిలో. ఎందుకంటే ఇప్పుడు భవిష్యత్తులో నటులు అయ్యే వాళ్ళకి నేను చెప్పే సలహా ఏంటంటే, మీరు మీ కెరియర్ బిగినింగ్లోనే విభిన్నమైన పాత్రలు చేస్తేనే తర్వాత కూడా యాక్సెప్ట్ చేస్తారు. కొంతమంది కెరియర్లో 50% కమర్షియల్ సినిమాలు చేసి సడన్గా ఒక అనుభూతిపూర్వకమైన సినిమా చేస్తే చూడరు. ఆడియన్స్ అలవాటైపోయి ఉంటారు. ఏంటండి మీరు ఇలా చేశారు, మీరు చచ్చిపోవడం మాకు నచ్చలేదండి, మీకు హీరోయిన్ దొరకడం మాకు నచ్చలేదండి అంటుంటారు. పాపం అది వాళ్ళ తప్పు కూడా కాదు. కానీ ముందర నుంచి విభిన్న పాత్రలు చేయడం వలన దర్శకి ఈ సినిమా ఒక కలికి తురాయి అంటాం చూడండి, మనం ఫెదర్ ఇన్ హిస్ క్యాప్ అవ్వాలని అవుతుందని నేను నమ్ముతున్నాను. సరే పంచాయతీ ఇంకొక మంచి మాట చెప్తాను. జాతకాల మీద వచ్చిన సినిమాలన్నీ కూడా అప్పుడు లేడీస్ టైలర్ కానీ తర్వాత ఆ ఒక్కటి అడుగు కానీ పెద్ద హిట్లు. కాబట్టి సారంగపాణి జాతకం కూడా చాలా పెద్ద హిట్ అన్నది ఒక రికార్డ్ వాల్యూ. 4 stars ఇస్తారా లేదా? 5 stars. థ్యాంక్ యూ సార్. ఎందరగడ్డి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ మీద అందరూ పాజిటివిటీ ఉన్న వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు. 0 ఈగోస్ అందరికీ.
అంతా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది సార్. ప్రొడ్యూసర్ గారు తప్ప ఎవరు జాతకాలు నమ్మేవాళ్ళు కాదు, మీరు నలుగురు కూడా. మీరందరూ టీమ్ అప్ అయ్యి ఈ సినిమాలో దిగగలిగారు. అంటే అందరు నమ్ముతారా? అంటే నమ్మడం అంటే- నమ్మరు సార్. నమ్మకం అనేది వ్యక్తిగతం అండి. నేను ఇప్పుడు ఈ సినిమాలో ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నానంటే వ్యక్తిగత నమ్మకాలని మేము అస్సలు వేళాకోళం చేయం ఈ సినిమాలో. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. నమ్మకం అనేది నా దృష్టిలో వెరీ ప్రైవేట్, అది రుద్దకూడదు జనాల మీదకి. కానీ ఎప్పుడైతే నమ్మకం మూఢనమ్మకంగా మారుతుందో అప్పుడు ఒక వ్యక్తి జీవితం ఎంత గందరగోళం అయిపోతుంది, తన జీవితం కాకుండా చుట్టుపక్కల వాళ్ళ జీవితం కూడా ఎంత గందరగోళం చేస్తాడు ఆ వ్యక్తి అనే ఒక చిన్న ఏమన్నా వార్నింగ్ ఈ సినిమా. అలా అని చెప్పి ఉపన్యాస ధోరణులు తర్వాత సూక్తి శుద్ధులు ఉండవు ఈ సినిమాలో. కేవలం పరిపూర్ణ హాస్యరసభరితంగా నడుస్తూ ఏమైనా మనం చెప్పదలుచుకుంది కూడా అది అలా హాస్యభరితమైన డైలాగ్లోనే వెళ్ళిపోతుంది తప్ప ఎవరైనా తరచి చూడదలుచుకుంటే ఏదైనా కనబడుతుంది. లేదంటే అది మంచి ఒక క్యారెక్టర్ డ్రివెన్, స్టోరీ డ్రివెన్, ఒక రకరకాల విచిత్రమైన పాత్రలు కలిసిన ఒక కథలాగా చెప్పాలని ప్రయత్నించాం. కాబట్టి ఇందాక ఆయన నాగేంద్ర గారు అన్నట్టు మన చేతుల్లో జరిగేది ఎలాగా జరిగిపోతుంది, మనం దాని గురించి వరి అవ్వడం వేస్ట్. కాబట్టి ఆయన అన్నట్టు ఆ జరిగేదేదో చాలా మంచి జరగాలని నమ్ముతూ ఉంటే అట్లీస్ట్ మనకు ఒక చిన్న ఎనర్జీలాగా ఉంటుంది. కాబట్టి ఒక నమ్మకం అనేది మనకి వ్యక్తిగతంగా మనకి ఏదైనా బలం ఇచ్చిన ఒక కొత్త ఏమంటారు ఉత్తేజం ఇస్తే ఆ నమ్మకం ఖచ్చితంగా ఎవరి వాస్తు నమ్ముతున్నారో జాతకాలు వాళ్ళ ఇష్టం, దట్స్ ప్రైవేట్. దాన్ని మేము ఎక్కడ వేళాకోళం చేయట్లేదు ఈ సినిమాలో. అయితే చేతల్లో ఉంటుందా చేతుల్లో ఉంటుందా అనే స్పర్ధ గురించి చెప్పిన హాస్యభరిత చిత్రం ఇది సార్. సార్ ఇంద్రగంటి గారు, ఫస్ట్ అంటే హాస్యభరిత చిత్రాలు అంటే జంధ్యాల గారు బాగా గుర్తొస్తారు. జంధ్యాల గారి తర్వాత పెద్దవంశీ గారు, తర్వాత ఈవీవి గారు చేశారు. సో పెద్దవంశీ గారు లేడీస్ టైలరు, ఇప్పుడు చెప్పినట్టు ఆ ఒకటి అడక్కు ఈవీవి గారి సినిమా. ఈవీవి గారి సినిమా మీ ఈ కథ రాయడానికి, సారంగపాణి కథ రాయడానికి ఇన్స్పిరేషన్ ఏంటి సార్? అంటే మీరు ఏమైనా రియలిస్టిక్ అయినా చూసారా క్యారెక్టర్ని? రెండు కారణాలండి. దీనికి యాక్చువల్లీ ఒక ఆంగ్ల కథ మూలం ఉంది, అది నేను స్క్రీన్ మీద వేస్తాను. అది బేస్డ్ ఆన్ దట్ స్టోరీ. అది అయితే దానిలో ఉన్న ప్రధాన అంశాలు తీసుకుని పూర్తిగా నేను లైక్ అష్టాచమ్మలాగా అమితుమిలాగా కూడా అది ఒక కారణం. రెండో కారణం, నేను చాలా ఇంటర్వ్యూలో అంతమంది కూడా చెప్పాను, మనం 21వ శతాబ్దంలో కొత్త శతాబ్దంలోకి వచ్చిన తర్వాత కూడా విపరీతంగా మన సమాజంలో సైన్స్ పెరిగిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ పర్సన్ ఈజ్ అన్ ఇంజనీర్ ఆర్ అన్ ఐఐటీయా ఏమంటే మగవాడు పుడితే ఇంజనీర్, అమ్మాయి పుడితే డాక్టర్, మిగతా వాళ్ళందరూ పనికిరాని వాళ్ళు అనే పరిస్థితిలోంచి నేను పెరిగాను. నేను స్టూడెంట్ కింద పెరుగుతున్నప్పుడు నేను డిగ్రీ చేస్తున్నానయ్యా ఇంగ్లీష్ లిటరేచర్ ఎవరితో చెప్తే మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు ఎందుకే ఏం చేద్దామని నాలుగు గీసుకుంటావా డిగ్రీతో అని అడిగారు ఆయన. అఫ్కోర్స్ ఆయన ఇప్పుడే మా అబ్బాయి ఫ్రెండ్ అండి, ఇతను ఫిల్మ్ మేకర్ అని చెప్తూ ఉంటారు, అది వేరే విషయం. పాయింట్ ఏంటంటే సైన్స్ ఇంత బాగా పెరిగిన, విపరీతంగా సైంటిస్టులు, సైన్స్ బేస్డ్ కల్చర్ పెరిగిన మన దేశంలో ప్యారలల్గా ప్రవచనాలు, నమ్మకాలు, జాతకాలు అంటే జాతకం చూసి టైంని బట్టి సిజేరియన్ ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. రాకెట్లకి, కంప్యూటర్లకి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి మనం పంపిస్తున్నాం అంతరిక్షంలోకి కానీ. లేకపోతే ఈ కాంట్రడిక్షన్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ వైరుధ్యం ఒకటి ఉంది మన సంస్కృతిలో. ఏంటంటే ఒక పక్కన ఎంత సైంటిఫిక్గా మనం ఒక లోకో ట్రైన్ని లాంచ్ చేసినా కొబ్బరికాయ కొట్టి దండేస్తాం. సో ఈ వైరుధ్యాన్ని ఇంట్రెస్టింగ్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఈ కథ ద్వారా అనేది రెండో స్ఫూర్తి. ఎంత ఇంట్రెస్టింగ్గా సరదాగా వేళాకుళం చేయకుండా హాస్యరసభరితంగా ఎలా చెప్పచ్చు, ఒక చిన్న చిన్న చెణుకులు, చిన్న ఏమంటారు చిరు చెంప దెబ్బలతో ఎలా చెప్పచ్చు అనే ఉద్దేశంతో చేసిన సినిమా ఇది. సో ఈ రెండు ప్రధానంగా స్ఫూర్తి అని చెప్తాను. సార్ ఇంకొక క్వశ్చన్, అంటే మీరు 2008 అష్టాచమ్మ స్టార్ట్ చేసినప్పుడు అవసరాల శ్రీనివాస్ గారిని స్టార్ట్ చేశారు, ఆయనతో కూడా. సో ప్రతి సినిమా నాకు తెలిసి ప్రతి సినిమాలోనే అవసరాల శ్రీనివాస్ గారు ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్ని ఆయన పెట్టే రాసినారా లేకపోతే కథకి తగ్గట్టుగా పాత్రకి ఆయన్ని తీసుకుంటున్నారు? శ్రీనివాస్ అవసరం అంటేనే అవసరాలు ఉంటాయి. అయితే నాకు శ్రీని అంటే వ్యక్తిగా కూడా చాలా ఇష్టం. ఇద్దరం వి షేర్ లాట్ ఆఫ్ మా ఇద్దరు టేస్ట్లు, అభిరుచులు, తర్వాత మాకు నచ్చే పుస్తకాలు, లేకపోతే సంగీతం, రకరకాల మాకు చాలా అభిరుచుల్లో అనుకోకుండా చాలా సారూప్యాలు ఉన్నాయి. అయితే ఏదైనా పాత్ర అనుకున్నప్పుడు నేను జనరల్గా యాక్టర్లు అనుకుని రాయను ఇప్పుడు, ఎందుకంటే అదొక ప్రాబ్లము. ఆ యాక్టర్ అవైలబుల్గా ఉండకపోవచ్చు, ఆ యాక్టర్కి నచ్చకపోవచ్చు ఆ పాత్ర. అందుకని రాసిన తర్వాత మాత్రం ఏదో విధంగా శ్రీని ఎక్కడి నుంచో అలా లోపల అంటే ఇది శ్రీనియే చేయాలి ఇది అని అనిపించగానే వెంటనే నేను ఫోన్ చేస్తాను అడగడము. చిన్న పాత్ర అయినా పాపం అప్పుడప్పుడు నేను బాధ కూడా పడుతూ ఉంటాను. చిన్న పాత్రలు కూడా తను వచ్చేసి లేదు సార్ భలేవారే అని చెప్పి వచ్చి చేసేస్తాడు. ఈ సినిమాలో ముఖ్యంగా నేను చాలా ఇష్టపడ్డ కష్టతరమైన పాత్ర అండ్ కొత్త రకమైన పాత్ర మళ్ళీ శ్రీనియే చేయడం జరిగింది. శ్రీని రచయిత కూడా అవడం వలన మంచి అంటే డైలాగ్ చెప్తున్నప్పుడు దానికి చిన్న తోకలు తగిలిస్తాడు తను.
అది నాకు కూడా ఒకప్పుడు తెలియదు. ఆల్మోస్ట్ కెమెరా రోల్ అయినప్పుడు జరిగిపోతుంది అది. అలాంటి అందమైన తోకలు తోక చుక్కలు శ్రీనివాస్ దగ్గర దొరుకుతుంటాయి. అండ్ నటుడి కింద డిసిప్లిన్ కానీ లేకపోతే ద జాయ్ ఆఫ్ బీయింగ్ ఆన్ ద సెట్ విత్ శ్రీనివాస్ అవసరాల, అతనితో పనిచేసిన వాళ్ళందరూ, నేనే కాదు చెప్తారు. సో అందుకని శ్రీని చెప్పినట్టు చాలా అవసరం ఉన్నప్పుడల్లా శ్రీని గుర్తొస్తుంటాడు. కాబట్టి శ్రీనివాస్ అవసరాల ఈజ్ ఎన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ మై క్రియేటివ్ వరల్డ్. శ్రీని గారు, క్వశ్చన్ మీకండి. సో ఇంద్రగంటి గారు వెండితెరకు మిమ్మల్ని పరిచయం చేశారు, అప్పటి నుంచి ప్రతి సినిమాలో చేస్తున్నారు క్యారెక్టర్. ఆయన మీకు రెమ్యులేషన్ ఇస్తున్నారా, లేదంటే మీరు గ్రాటిట్యూడ్గానే పనిచేస్తున్నారా? హార్డ్ కోర్గా అంటే మీ డైరెక్షన్ కూడా ఆఫ్ చేసి ఆయన సినిమాల్లో చేస్తుంటారు? లక్కీగా ఆయన ప్రొడ్యూసర్ డైరెక్టర్ కాదు కాబట్టి ఇప్పటిదాకా సమస్య రాలేదండి. ఆయన ఎప్పుడైనా రైటర్ ప్రొడ్యూసర్ అయినప్పుడు మాత్రం ముందు డబ్బులు మాట్లాడిన తర్వాత పాత్ర మాట్లాడుకుందామని అడుగుతాను. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. రూప గారు, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు సినిమాలు అంటేనే లేడీస్ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి, ఇండివిజువల్గా ఉంటాయి. మీ క్యారెక్టర్ ఇందులో ఎలా ఉండబోతుందండి? యా, నేను చాలాసార్లు ఇంద్రగంటి సార్తో కూడా అంటాను, నాకు పర్సనలీ ఆయన ఫిలిమ్స్ చాలా ఎంటర్టైనింగ్గా నచ్చుతాయి. ప్లస్ ఇంకా ఎక్కువగా నచ్చడానికి రీజన్ ఏంటంటే ఆయన సినిమాలో హీరోయిన్ పాత్రలు చాలా ఇంటెలిజెంట్ ఉంటారు. వాళ్ళకంటూ ఒక మనస్తత్వం ఉంటుంది. ఆత్మాభిమానం ఉన్న ఆడపిల్ల క్యారెక్టర్స్ ఎక్కువగా ఉంటుంటాయి. సో ఇట్స్ నాట్ లైక్ దే డోంట్ డూ సమ్ క్యూట్ స్టఫ్ అరౌండ్ టు ఇంప్రెస్ సమ్వన్, బట్ యా, దే ఆర్ క్యూట్ ఇండీడ్, బట్ స్టిల్ యా, దే ఆర్ ఇంటెలిజెంట్. అండ్ అలాంటి ఒక ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి, అంటే చాలా కెరియర్ ఫోకస్డ్ ఉన్న ఒక ఆడపిల్ల మైథిలి నా క్యారెక్టర్ పేరు ఈ సినిమాలో. సో ఇట్స్ నాట్ ఓన్లీ లైక్ అ గ్లామర్ డాల్ కైండ్ ఆఫ్ రోల్, అంటే హీరోయిన్స్ అంటే అట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, బట్ ఇట్స్ మైథిలి ఈజ్ లైక్ సో మచ్ కెరియర్ ఓరియంటెడ్. తన ఫ్యామిలీ కోసం, తన నమ్మిన విలువల కోసం ఎంత దూరమైనా వెళ్ళే ఒక ఆడపిల్ల. సో ఇలాంటి ఒక బ్యూటిఫుల్లీ రిటర్న్ క్యారెక్టర్స్ రావడం అనేది చాలా అరుదు. సో అలాంటి ఒక పాత్రలో ఇంద్రగంటి సార్ నన్ను చూడడం అనేది నా అదృష్టం అని ఫీల్ అవుతాను. కానీ జాతకాలు నమ్మే హీరోని ఇంప్రెస్ చేయడం, ఆయనతో ప్రేమలో పడ్డం, అది ఎలా అనిపించింది? సారీ అండి. జాతకాలు నమ్మే హీరోని ఇంప్రెస్ చేయడం, ఆయనతో ప్రేమలో పడ్డం, అది ఎలా అనిపించింది? ఎట్లా అనిపించిందంటే, అది మీరు సినిమా చూస్తే ఎలా ఉంటుంది అనేది మీరే చూసి చెప్పాలి ఎలా ఉంది అనేది. సో ఏం చెప్పాలి, ఐ మీన్ లైక్ ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్ అండి. రేపు వెన్ సంబడి ఫ్రమ్ ఆపోజిట్ పోల్స్ కలిసినప్పుడల్లా బాగుంటుంది కదా. ఎప్పుడు రెండు కాంట్రాస్టింగ్ మనుషులు కలిసినప్పుడు చాలా ఎంటర్టైన్మెంట్ జనరేట్ అవుతుంది. లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా సిమిలర్ పర్సన్స్ ఉంటే బోరింగ్గా ఉంటుంది లైఫ్. సో ఐ థింక్ దట్స్ వై మైథిలి సారంగాని అంత ఇష్టపడింది సినిమాలో కూడా. సో ఇద్దరు వైవిధ్యమైన మనుషులు, బట్ వాళ్ళిద్దరూ కలిసినప్పుడు మీకు చాలా ఎంటర్టైన్మెంట్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ కపుల్ టు వాచ్ ఆన్ ద స్క్రీన్. యా, ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. అవసరాలు శ్రీనివాస్ గారు, సార్ ఇప్పటివరకు మీరు సాఫ్ట్ క్యారెక్టర్స్ చేశారు, కానీ ఇందులో రగ్గడ్ లుక్లో కనిపిస్తున్నారు, అది కూడా ఒక గురువులా కనిపిస్తున్నారు సారంగ పనికి, ఏంటండి? గురువు కాదండి, బేసికలీ జాతకాలు చెప్పేవాడు. అండ్ అంటే మన జీవితం గురించి కొంచెం చెప్పగలిగేవాడు ఎవరన్నా మనకి గురువులాగే కనిపిస్తాడు కాబట్టి బేసికలీ అంతేనండి. సో ఆ విధంగా కొంచెం ఆయన కంటే పవర్ఫుల్గా ఉంటుంది. ప్లస్ ఫస్ట్లో లుక్ అనుకున్నప్పుడు ఒకరోజు వేరే లుక్ టెస్ట్ కూడా చేశారు ఆయన. బట్ సమ్ రీజన్ నాకు కూడా అంటే అతను చేసే పని అతను చాలా సీరియస్ పనే, అతని వృత్తి కూడా కాదు అది. అంటే బేసికల్లీ తన అస్తిత్వానికి అంటే జాతకాల్లో ఇంత బలం ఉందని నమ్మే వ్యక్తి కాబట్టి చాలా సీరియస్గానే ఉండాలని నాకు అనిపించింది. మోహన్ కృష్ణ గారితో మాట్లాడితే ఆ తర్వాత ఫస్ట్ అనుకున్న లుక్ తీసేసి ఈ లుక్కే బాగుందని దీనికి ఫిక్స్ అయిపోయారండి. ఓకే, థ్యాంక్ యూ. జనరల్గా మనకి జాతకాల సినిమాలంటే మనకు ఒక స్టీరియోటిపికల్ ఇమేజ్ ఉంటుంది కదా, నామాలు పెట్టుకుని కూర్చుని తర్వాత వెనకాల అన్ని పటాలు ఉండి ఇట్లా మనకు ఒక జనరల్ ఇమేజ్ ఉంది. అలా కానీ నేను కొంతమంది జ్యోతిష్యులు కలిశానండి, ఒకళ్ళిద్దరిని. వాళ్ళు ఇండివిజువల్ స్ఫూర్తి నాకు దూరం నుంచి గమనించడం. వాళ్ళు చాలా అన్కన్వెన్షనల్గా ఉంటారు, అన్కన్వెన్షనల్గా మాట్లాడతారు, అన్కన్వెన్షనల్ పనులు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకు ఒక ఆరా ఉంటుంది. వాళ్ళ చుట్టూ చాలామంది చేరుతూ ఉంటారు, వాళ్ళు చేతులు చూపించుకుంటుంటారు, జాతకాలు చూపించుకుంటుంటారు. వాళ్ళకి ఏదో ఒక పవర్ ఉండే అట్రాక్షన్ ఉంటుంది. అలాంటి ఒక మిస్టీరియస్ మనిషి ఉండాలి ఈ సినిమాలో. కేవలం రెగ్యులర్గా
జాతకాలు చెప్పేవాడు జ్యోతిష్యుడు అంటే అలా కాకుండా స్టీరియోటిపికల్గా క్లీషేడ్గా కాకుండా వేరేగా ఈ సినిమాలో శ్రీని కనబడతాడు. అందుకని నాకు ఎక్కువ తన పర్ఫార్మెన్స్ కానీ తన లుక్ కానీ చాలా నచ్చాయి ఈ సినిమా. అంటే సినిమాలో ఫైనల్గా జాతకాలు నమ్మాలని చూపిస్తారా నమ్మొద్దని చూపిస్తారా సార్? అది కేవలంగా మీరు కథాంశాన్ని అడిగారు మీరు. అది సినిమా చూస్తేనే అయితే ఒకటి నేను ఇందాక చెప్పినట్టు తండ్రి చేతల్లో ఉంటుందిరా చేతుల్లో ఉండదంటే కొడుకు కాదు చేతుల్లోనే ఉంటుంది, జాతకాలు కాదు మన రాతలు అని నమ్మే వీళ్ళిద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్లో రెజల్యూషన్ ఏమిటి అనేది సినిమా చూస్తేనే మనకు తెలుస్తుంది. అయితే నేను ఇంకోటి క్లియర్గా ఇది వ్యక్తిగత నమ్మకాలను కానీ జాతకాలు నమ్మే వాళ్ళని కానీ వేళాకుళం చేయడం అవన్నీ మూఢనమ్మకాలు అది ఇండివిజువల్స్ హ్యావ్ టు సార్ట్ అవుట్ ఫర్ దెమ్సెల్వ్స్. బికాజ్ నమ్మకం అనేది చాలా కాంప్లెక్స్ ఇష్యూ. కొంతమందికి నేను వ్యక్తిగతంగా చూసిన వాళ్ళు భయంకరమైన అనారోగ్యానికి గురైన వాళ్ళు కేవలం ఒక నమ్మకంతో బయటపడిన వాళ్ళు నేను చూశాను. మందులు కూడా క్యూర్ చేయనప్పుడు ఒక దేవుడిని నమ్మో లేకపోతే ఒక దేవతను నమ్మో ఒక మంత్రాన్ని నమ్మో క్యూర్ అయిన వాళ్ళు నేను చూశాను. సో సైన్స్ అన్నిసార్లు ఒకప్పుడు సొల్యూషన్ ఇవ్వలేకపోవచ్చు మనిషి సమస్యలకి. కాబట్టి ఎటువంటి బ్లాంకెట్ స్టేట్మెంట్స్ చేసేసి ఇలా కాదు దీన్నే నమ్మండి దీన్ని నమ్మద్దు అన్నట్టు కాకుండా సంథింగ్స్ ఐఎమ్ లీవింగ్ టు ద ఆడియన్స్. అయితే నేను చెప్పదలసింది ఒకటే, నమ్మకం మూఢనమ్మకం అవ్వకూడదు, దట్స్ ఆల్. అది అయినప్పుడు ఏం జరుగుతుందని చెప్పడమే సారకమాండ జాతకం ప్రధాన ఉద్దేశం. అంటే ఇప్పటివరకు హీరోయిన్స్ ఫాదర్గానే చూసిన శ్రీనివాస్ గారిని ఇందులో హీరో ఫాదర్గా చేశారు. ఆయన స్పాంటేనియస్ ఎలా ఉంటుంది ఇందులో ఏంటండి? శ్రీనివాస్ గారు చాలా మంచి యాక్టర్ అండి. ఆయన నాకు ఎప్పటి నుంచో తెలిసిన విషయం ఈ మధ్య తెలిసింది. నేను లైలా కాలేజీలో డిబేటింగ్ కాంపిటీషన్లో అమలాపురం ఎస్కేబిఆర్ కాలేజ్కి మేము రెగ్యులర్గా కాంపిటీషన్స్కి వెళ్తూ ఉండగా అక్కడ ఆయన మా సీనియర్ అని నాకు తర్వాత చాలా కాలం తెలిసిందనమాట. సో ఆయన చాలా బాగా చేశారని అనుకోకుండా నేను ఒక సినిమా చూశాను సుబ్రహ్మణ్యపురం అని. దానిలో ఆయన ఒక పాత్ర చూసి ఈయన ఎవరో చాలా చాలా బాగా చేస్తున్నారు, ఇంకేదైనా మనకు క్యారెక్టర్ ఇవ్వచ్చు అనుకున్న టైంలో నన్ను ఎంతో కాలంగా నేను గులాబ్ పూలు పంపిస్తున్న వ్యక్తి ఆయనే అని నాకు అర్థమయ్యి తర్వాత ఆయన్ని కలిసి ఆయనకి వీలో ఒక పాత్ర ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలో పాత్ర ఇచ్చి ఇది నాకు చాలా స్ట్రాంగ్గా అనిపించింది. తర్వాత దర్శికి జనరల్గా మనకి తండ్రి పాత్రలు అంటే క్లీషేడ్గా ఉంటాయి కదా, అలాంటి కాకుండా వేరేగా ఉండాలి. మనిషి కనబడడం వేరేగా ఉండాలి, మాట తీరు వేరేగా ఉండాలి, మాట్లాడే విధానం వేరేగా ఉండాలి, పాత్రకు ఒక అర్థం ఉండాలి, ఆ పాత్రకి తనకంటూ ఒక ప్రయాణం ఉండాలి బిగినింగ్ నుంచి ఎండ్ వరకు. అలాంటి అని కొత్తగా ఉండాలి, క్లీషేడ్గా ఉండకూడదు అనుకుని నేను శ్రీనివాస్ గారిని ఎంచుకోవడం జరిగింది. అండ్ ఆయన చాలా 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 బాగా చేశారు సినిమాలో. నేను ఇంతకంటే చెప్పకూడదు, సినిమా చూస్తే మీకు అర్థం. హలో సార్, కృష్ణప్రసాద్ గారు చెప్పండి సార్. ముందుగా కంగ్రాట్స్ సార్, ఆదిత్య 369 రిలీజ్ చేస్తున్నందుకు. బేసిక్గా మీరు జాతకాలను బాగా నమ్ముతారు, సో జాతకం మీద ఒక సినిమా తీస్తున్నారు. ఈ సినిమాకి ముందు పూర్తిగా నమ్మనండి. ఇందాక వాళ్ళు చెప్పినట్టుగా మూఢనమ్మకాలకి వెళ్ళండి, జాతకాలు ఎవరికి చూపించడం కూడా ఇంకో విషయం. ఎప్పుడో ఒకసారి ఒక అతన్ని ఒక ఆయన అంటే ఆయన గాబా అమ్మవారి ఉపాసకుడు, ఆయన చెప్పి దాదాపు 15 ఏళ్ళు అయింది. అది జాతకంతోనే చెప్పాడు. మనం ఒక 6-7 ఏళ్ళు మీరు ఏం చేసినా వర్కౌట్ కాదు, ఇంట్లో కూర్చోండి అన్నాడు. అసలు శుభమా అంటూ మనం వెళ్తాం, ఏదైనా సార్ గురుగారు రేపు సాయంకాలం ఏదైనా కొడతామని నేను ఏం చేస్తే బాగుంటుందని, ఏం చేసినా బాగుంటుంది అయ్యప్ప అంటే నా క్వశ్చన్ అలా చెప్పినవాడు. బట్ ఇంతేనా పరిస్థితి అంటే కాదు, ఈ పరిస్థితి బాగుందన్నారు. అది నాకు ఒక ఆశ్చర్యం అంటారా, మీరు ఏమంటారో? టైం బాగుంటే అన్నీ బాగుంటాయి, ఇవన్నీ మన టైం అని అంటాం. హిపోక్రటిక్గా చాలా హిపోక్రసీతో కొన్ని రకరకాలు మారుస్తాం. బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అంటే జాతకం కంటే గొప్పది పరమేశ్వరుడు. పైన ఒక నమ్మకం, అది ఏ మతమైనా ఏ కులమైనా ఒక పవర్ మన నడిపిస్తాను. నువ్వు ధర్మంగా ఉండి మనం సిన్సియర్గా ఉంటే టు యువర్ వర్క్ వాట్ ఎవర్, మనస్సు మనం హాయిగా పెట్టుకుని మంచిగా ఉంటే, ఆ మంచి ఆలోచిస్తే నీకు మంచి జరుగుతుంది. ధర్మో రక్షతి రక్షిత అంటారే, అది ఊరికే రాయాలి. అట్టా లేదు, ఎన్ని పడ్డా మనం అల్టిమేట్ మనం విన్నింగ్ అవుతాం. ఎన్నో సినిమాలు చూస్తున్నాం, నానా కష్టాలు పడి లాస్ట్లో అంతే శుభం కార్డు పడుతుంటుంది. అట్లాగే అప్ అండ్ డౌన్స్ ప్రతి జీవితంలో ఉంటాయి. నేను అది ఈ సినిమా అంటే ఇప్పుడు మీరు సినిమా గురించి మాట్లాడుతుంటే వింటే నాకు వెంటనే అనిపించింది, నేను అదే అగైనెస్ట్గా ఉంటే ఇప్పుడు నాకు సెంటిమెంట్స్ ఎక్కువ, 100% చేసేవాడిని కాదండి. ఏదో నా మనసుకు నచ్చిన పని నేను చేయను, నాకు నచ్చినవే చేసుకుంటూ వస్తాను నేను మొదటి నుంచి. అలా ఇది కూడా అంతే. అబ్బా ఎక్కడ మనం ఎవరిని కరెక్ట్, ఇది చాలా బాగుంది అనిపించి
చేసింది. అంటే నా క్వశ్చన్ ఏంటంటే వీళ్ళ జాతకాలు ఏమైనా చూసారా ముందే అని? అది చూడలేదండి. చూడకపోయినా అంటే మీరు ఇందాక వారందరికీ మీ అందరికీ తెలిసిన నిజమే, ఇది డిసెంబర్ ప్లాన్ చేసింది అందరికీ తెలుసు, మీకు కూడా మీడియా మీద. అప్పటికి ఆల్మోస్ట్ మనం కంప్లీట్ చేసి ఆల్మోస్ట్ ఇంకొంచెం హర్రీగా వెళ్ళిపోయి గబగబా చేసేద్దామని, లేదంటే ఇంకో 15 రోజులు రిలీజ్ చేయాల్సిందని డేట్ వేసేసాను. ఇలాంటివైనా కూడా దాన్ని కూడా దాటి నేను వద్దులేండి ఇది కాదు అనుకున్నాం. ఈ కంప్లీట్గా ఇంకొకసారి మళ్ళీ మేము ఇంటర్నల్గా పబ్లిసిటీలో రాకపోయినా ఇంకొక అంటే జనవరిలు కాకుండా మీ అందరికీ తెలుసు, జనవరి అంటే మన కాంపిటీషన్స్, థియేటర్లు దొరకపోవటం, ఇప్పుడు అవన్నీ ఒక ట్రెండ్ నడుస్తున్న కాలం. అప్పట్లాగా కాదుగా. ఫిబ్రవరి అనుకుందామా, 3rd వీక్ వెళ్దామా, 4th వీక్ తర్జన జరిగినప్పుడు యునానిమస్గా అనుకున్నది నేను చెప్పేసా, సారీ అండి మనం కొంచెం ఆగి వెళ్దాం, ఇది హాయిగా ఈ సినిమా అందరూ చూడాలి, ఇంత మంచి సినిమాని అందరూ చూడాలి అని అనుకున్న. ఏప్రిల్కి వచ్చాం. ఈ లోపల నిజంగానే ఇప్పుడు ఇంత అద్భుతం కోర్టు జరుగుతుంది, లేదు ఈ కోర్టు సూపర్ హిట్ అవుతుంది, దీని మీద నిజంగా అతను ఏది చేసినా నాని గారు చాలా చాలా ఇదిగా అంత నమ్మకం లేకుండా చేయడానికి ప్రొడక్షన్ వాల్యూస్ అందరికీ తెలుసు కదా, మీ అందరికీ ఎంత బాగా నమ్మితేనే కానీ ఆయన తీయడానికి. అలాంటిది అది ఒక అద్భుతం చేసింది. ఓహో అవును నిజమే కదా, నేను టైంని నమ్మాను కదా, టైం బాగుందన్నమాట అని ఒక సంతృప్తిని పరిపూర్ణంగా ఇచ్చింది. అది ప్రియదర్శి గారు, దిస్ ఈజ్ యశ్వంత్ అండి, ఢిల్లీ కల్చర్ ఛానల్. సారీ, యశ్వంత్ డైలీ కల్చర్ ఛానల్. డైలీ కల్చర్. యా సార్, ఇప్పుడు ఒక యాక్టర్గా మీరు మొన్న కోర్ట్ అయితే చాలా సక్సెస్ వచ్చింది. సో ట్రెమెండస్ సక్సెస్ అది. చిరంజీవి గారు కలిసి మీ గురించి చెప్పారు, మీరు కామెడీ ఎక్స్పెక్ట్ చేశాను కానీ లేకపోవడం అనేది చాలా అడ్వాంటేజ్ కనిపిస్తుంది అన్నారు. సో కాంప్లిమెంట్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? కాంప్లిమెంట్ని ఎలా ఫీల్ అవుతున్నానంటే ఎంటర్టైన్మెంట్ ఉంటే ఇలా ఉంటుందని చూపించాలని అనిపించింది. యాక్చువల్లీ ఆ కాంప్లిమెంట్ అన్నయ్య ఇచ్చిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నావా అని అడిగారు. సార్ ఇలా ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి సినిమా చేస్తున్నాను సార్ అంటే ఆయన చాలా హ్యాపీగా ఓ అవునా అని ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వడం, తర్వాత వెరీ గుడ్ అయ్యా, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ, కృష్ణప్రసాద్ గారిని అడిగాను అన్నట్టు చెప్పు అన్నట్టు అని అన్నాడు. సో అది బాగా అనిపించింది. అండ్ వారు తెలియకుండానే అంటే నాలాంటి ఎంతోమంది నటులకి ఆయన ఎంతో ఇన్స్పిరేషన్ మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఐఎమ్ సో హ్యాపీ వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇట్లాంటి వర్స్టైల్ క్యారెక్టర్స్ చేయడానికి కూడా ఒక విధంగా ఆయన ఇన్స్పిరేషన్. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఆయన కలవడం. అలాగే ఈ సినిమా మళ్ళీ వారి దగ్గర తీసుకెళ్లాలని మీటింగ్. జనరల్గా లాట్ ఆఫ్ కామిక్ యాక్టర్స్ అనేవాళ్ళు కామెడీ నుంచి షార్ప్గా మనం వెంటనే డ్రామాలోకి వెళ్ళాలని ట్రై చేస్తారు. సో మీరు చాలా ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్ చేస్తారు, మల్లేశ్వరం కావచ్చు, అట్లాగే బల్గం కావచ్చు, అట్లా 35 కావచ్చు అట్లా. సో డ్రామా చేసిన తర్వాత మళ్ళీ కామిక్ రావాలంటే కొంచెం తడబాటు అవుతుంది, స్ట్రగుల్ ఉంటుంది. సో మీరు సీరియస్గా కోట్ చేసిన తర్వాత వెంటనే ఈ సారంగపాణికి రావడానికి రీజన్ ఏంటి? ఒకటి ఏంటంటే దెర్ ఇస్ నో స్పెసిఫిక్ స్ట్రాటజీ, నేను ఇలాంటి క్యారెక్టర్లు చేయాలి అని అట్లా కాకుండా నేను మంచి కథలు చెప్పాలని అనుకుంటాను. ఐ సీ మై సెల్ఫ్ యాజ్ అ క్రియేటర్, స్టోరీ టెల్లర్. అండ్ ప్రతి ఒక్కరూ ఇలాంటి కథలు మోర్ ఇంపార్టెంట్లీగా ఒక ఆడియన్స్గా నేను ఇలాంటి సినిమాలు చూడాలనుకుంటా. థియేటర్కి వెళ్ళి లేకపోతే ఇంట్లో నేను ఖాళీగా కూర్చున్నా కూడా మనం అందరం మంచి సినిమాలు చూడాలని అనుకుంటాం. సో అలాంటి కేటగిరీకి చెందిన మంచి సినిమాల్లో, మంచి కథల్లో ఇదొకటి నేను నమ్ముతున్నాను. అండ్ ఇది కోర్టు తర్వాత వచ్చింది అంటే ఒక ఏమైందంటే ఒక సినారియోలో అంటే ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్లో ఒకవేళ ఇది కోర్టు కన్నా ముందు వచ్చి ఉంటే కోర్ట్ అనే సినిమా ఒక డిఫరెంట్ అప్రోచ్గా ఉండేది నాకు. బట్ లక్కీలీ ఆర్ అన్లక్కీలీ ఆర్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ సందర్భానికి తగ్గట్టు ఇది రైట్ టైం ఇది రావడానికి. ఎందుకు అంటే అందరూ డిగ్రీ నుంచి ఎల్కేజీ దాకా అందరు ఎగ్జామ్స్ అయిపోతాయి, అందరూ ఇంట్లో ఉంటారు, లేకపోతే వాళ్ళ సొంత ఊర్లకు వెళ్తారు, హాలిడేస్లో ఉంటారు. హాలిడేస్లో ఇలాంటి సినిమా రావడం, ఇలాంటి సినిమాలు చూడడం ఐ థింక్ అదొక ఫ్యామిలీ యాక్టివిటీగా అవుతుందని అందరూ అనుకోవడం, ఎస్పెషలీ కృష్ణప్రసాద్ గారు అనుకోవడం. సో అన్నీ కుదిరాయి బాస్ ఈ సిచ్యువేషన్కి. April 18th ఇవన్నీ కుదిరాయి. అండ్ డెఫినెట్లీ నాకొక్కడికే కాదు మా టీం అందరికీ కోర్ట్ సినిమా సక్సెస్ ఒక గొప్ప బూస్ట్ని ఇచ్చింది. ఏంటంటే నేను ఈ సినిమాలో ఉన్నందుకు కాదు, కానీ ఒక చిన్న బడ్జెట్ సినిమాలకి బాగుండి మంచి కంటెంట్ ఉంటే జనాలు థియేటర్కి వెళ్తారు. అండ్ ఇవాళ రిపీటెడ్ ఆడియన్స్ వెళ్తున్నారు.
అండ్ నేను అదే అంటున్నా, వెన్ యాజ్ అ టీమ్ మేమందరం పెద్ద స్టార్స్ కాకపోవచ్చు, బట్ వీఆర్ గ్రూప్ ఆఫ్ కమిటెడ్ పీపుల్ హూ ఆర్ వాంటింగ్ టు టెల్ గ్రేట్ స్టోరీస్. అది అండ్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు లాంటి ఒక గొప్ప దర్శకుడు ద్వారా మేమందరం మీ ముందుకు వస్తాం ఆ రోజు. సో యూ విల్ ఆల్సో సీ అ గ్రేట్ స్టోరీ. ఇందాక సార్ అన్నట్టు దీంట్లో బోనస్ ఏంటంటే ఒక గొప్ప స్టోరీ ఉంది మీకు. ఎందుకంటే ఎట్లుండిందంటే ఈ సినిమా చూడడానికి, అంటే కామెడీ సినిమా చూడాలంటే మీరు క్యాజువల్గా వచ్చి, అంటే దాంట్లో నేను ఎందుకంటే ఓం భీమ్ పుష్ చేస్తున్నప్పుడు దీంట్లో లాజిక్ లేదు, ఓన్లీ మ్యాజిక్ అని చెప్పాను. దీంట్లో లాజిక్ ఉంది, మ్యాజిక్ కూడా ఉంది. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇట్ అండ్ విల్ ఆల్ గివ్ యూ దట్ టికెట్ వాల్యూ. మీకు ఆ పైసలు పెట్టినందుకు హ్యాపీగా చూసి మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చి హ్యాపీగా నవ్వుకుంటారు. దట్ ఈస్ అవర్ ప్రామిస్ యాజ్ అ టీమ్స్ ప్రామిస్. ఇంద్రగంటి గారు సార్, మీరు చాలా స్పెసిఫిక్ జానర్స్ ట్రై చేశారు, అట్లా కామెడీ కూడా చాలా స్పెసిఫిక్గా ఉంటుంది మీ మూవీస్లో. సో దీంట్లో థీమ్ వచ్చేప్పటికి జాతకం అంటున్నారు. జాతకం అని చాలా తినలేరు, అంటే కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. సెన్సిటివ్ సబ్జెక్ట్ని కొంచెం అటు ఇటు బ్యాలెన్స్ అయినా సరే ప్రాబ్లమేటిక్ అవుతుంది. సో దాన్ని మీరు ఎలా చూపించారు సినిమాలో? నేను చెప్పినట్టేనండి, నమ్మకం అనే దాన్ని వేళాకులు చేయడం సినిమా ఉద్దేశం కాదు. నమ్మకం అనేది వ్యక్తిగతం, నేను ఇప్పటికీ నమ్ముతాను. అయితే నేను చెప్పినట్టు నమ్మకం ఒకప్పుడు వ్యక్తిగత నమ్మకం అనేది వేరే వాళ్ళ జీవితాన్ని చిన్నాభిన్నం చేసే మూఢనమ్మకం కింద మారినప్పుడు అది ఎలాగ తప్పు. ఆ హక్కు మన ఎవరికీ లేదు. మన నమ్మకాన్ని వేరే వాళ్ళ జీవితాన్ని నాశనం చేసే మూఢనమ్మకంగా మార్చుకోకూడదు. అది మారినప్పుడు ఎన్ని గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి, ఎంతమంది జీవితాలు చిన్నభిన్నం అయిపోతాయి, అనవసరంగా ఎంత మనం గందరగోళానికి మనం గురవుతాము, ఎదురు వాళ్ళని గురి చేస్తాం అనేది హాస్యరసభరితంగా చెప్తేనే బాగుంటుంది. అట్ ది సేమ్ టైం ఎవరిని మనం పర్టికులర్ శాస్త్రాన్ని నమ్మే వాళ్ళని వ్యక్తులని వ్యాఖ్యానం చేయడం అలా ఉండదు. అయితే ఒక శాస్త్రాన్ని దొంగతనంగా ప్రాక్టీస్ చేస్తూ జనాలను ఎక్స్ప్లైట్ చేసే వాళ్ళ మీద విమర్శ అయితే ఉండొచ్చు, కానీ శాస్త్రాన్ని దాని యొక్క నిబద్ధతని ప్రశ్నించడం ఈ సినిమా ఉద్దేశం కాదు. మూఢనమ్మకాలని, గందరగోళ నమ్మకాలని, వాటిని సరదాగా కాసేపు ప్రేక్షకులతో పంచుకుని ఇదిగో ఇలా అయిపోతుంది. ఒక సెటైరికల్ క్యారికేచరిష్ సినిమా అంటాను దీన్ని, ఒక వ్యంగ్యాత్మక చిత్రము ఇది. ఆ వ్యంగ్యంలో కొంత సోషల్ అబ్జర్వేషన్ ఉంటుంది, సమాజంలో చుట్టుపక్కల మనం జరుగుతున్న పాత్రలు, నిజంగా మనం చూసే పాత్రలు కనబడుతూ ఉంటాయి. అది ఆ మీరు అన్నట్టు ఆ థిన్ లైన్ని జాగ్రత్తగా వీఆర్ వాకింగ్ ద థిన్ లైన్ కేర్ఫుల్లీ. అట్ ద సేమ్ టైం ఆరోగ్యకరమైన హాస్యం ఇవ్వాలి, చీప్ హ్యూమర్ కాకుండా మంచి హాస్యము, అన్ని ఏజ్ గ్రూప్స్ చూడగలిగే హాస్యం ఉండాలి. చిలిపితనం ఉన్నా కూడా అది అసభ్యతకి వెళ్ళకూడదు. మన జీవితంలో కూడా ఎంతో కొంత చిలిపి హాస్యం ఉంటుంది, అది చిలిపితనం పరిధిలోనే ఉండాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టి చేసిన సినిమా కాబట్టి ఐ ట్రై టు బ్యాలెన్స్ యాజ్ మచ్ as possible without offending anyone. Yeah. Hi, this is Naresh from S-Cube. First of all, congratulations to the whole team. టీజర్ నిజంగా చెప్పాలంటే చాలా ఫుల్ ఎంటర్టైన్మెంట్. థియేటర్లో నాకు తెలిసి అంటే కుర్చీలో కూర్చోకుండా చాలా ఎంటర్టైన్ అవుతారు చాలామంది నుంచొని. సో నా క్వశ్చన్ ప్రియదర్శి గారికి ఏంటంటే, ఆ పోస్టర్లో చూస్తుంటే అంటే చాలా పుస్తకాలు, గ్రంథాలు బాగా చదివినట్టున్నారు. ఎన్ని పుస్తకాలు చదివారు? సో ఏం నేర్చుకున్నారు? అంటే ఇది యాక్చువల్లీ ఆ పోస్టర్ అది కోర్ట్ సినిమా పోస్టర్ అండి. అక్కడ అన్నీ ఈ బెనిఫిట్ ఆఫ్ డౌట్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అవన్నీ ఉంటే దీన్ని బేసికల్లీ మార్చి, శివ అని మా ఆర్టిస్ట్ ఆయన అంతా గ్రాఫిక్స్లో మార్చి ఏవో పామిస్ట్రీలు, కీ రొమాన్స్ ఏవో పెట్టాడు. బట్ ఈ సినిమాకి నాకంటే ఎక్కువ పుస్తకాలు చదివింది మోహన్ గారు. పుస్తకాలు చదవడమే కాదు, పుస్తకాలు అందరికీ మెన్షన్ చేస్తుంటారు. అంతే విధంగా చదివింది ఈ సినిమాలో వేణుస్వామి బయోపిక్ చేసిన సో బేసిక్లీ ఆ పాత్ర చేసిన అవసరాల శ్రీనివాస్ అన్నయ్యకి, అలాగే వాళ్ళు బాగా చదివారు. వాళ్ళు చదివింది అలా అలా సెట్లో అలా విసిరేస్తుంటారు అనమాట, మేము ఎత్తుకోవాలి రే నాలెడ్జ్ అని. సో అట్లా ఉంటుంది. పైగా డాక్టర్ రూపా గారు కూడా సో ప్రతిరోజు సెట్కి వెళ్ళిన తర్వాత ఇంతమంది మేధావుల మధ్యలో నేను నాలాంటి ఏదో ఎలా తిరుగుతున్నాడు రా అని చాలా ఫీల్ అయ్యేవాడిని. సో అలా జస్ట్ గ్రాఫిక్ చేంజ్ అంతే. దర్శి గారు, హాయ్ సార్, దిస్ ఇస్ రవి ఫ్రమ్ ఫ్రైడే పోస్టర్. సో మీరు యాక్చువల్గా అంటే బ్యాక్ టు బ్యాక్ 2 హిట్లు. మామూలుగా అయితే ఒక హీరోకి బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని చెప్పడానికి చాలా టైం పడుతుంది, బట్ మీకు బిఫోర్ బలగం అండ్ ఆఫ్టర్ బలగం అంటున్నాం, బిఫోర్ కోర్ట్ అండ్ ఆఫ్టర్ కోర్ట్ అంటున్నాం, అండ్ సారంగపాణి జాతకం అంటే ఎంటర్టైన్మెంట్ లెవెల్లో బిఫోర్ సారంగపాణి జాతకం, ఆఫ్టర్ సారంగపాణి జాతకం అనేలా ఉంటుందా? సక్సెస్ మీట్లో కలుద్దాం ఆ రోజు, మీరు ఏమంటారు? ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్
యా అది 20వ తారీఖు పెడదాం సక్సెస్ మీట్ అండ్ అని అనుకుంటున్నా. అంటే సార్ ముహూర్తాలు జాతకాలు చూసి చెప్తారు మీకు అవన్నీ. సో సో అది చూసిన తర్వాత ఆ రోజు మనం సక్సెస్ మీట్లో కలవపోయినా బయట ఎక్కడ కలిసిన ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ బికాజ్ ఒకసారి మనకి ఏమవుతుందంటే ఈ రివ్యూ డెఫినెట్లీ అందరూ అబద్ధాలు చెప్పట్లేదు, నేను కూడా అన్ని రివ్యూస్ అవుతాను బేసిక్లీ నేను చేసిన సినిమాలకి ఎస్పెషల్లీ. సో ఏదన్నా ఏం మాట్లాడుతున్నారు అంటే చాలా ఇంపార్టెంట్ ఆర్ట్ని క్రిటిక్ చేయడం అనేది తెలుసు, అది పెద్ద స్టడీ, అది వేరే విషయం కాకపోయినా. బట్ ఏం రాస్తున్నారని మేము అందరం చదువుతాం కదా, మీరు ఫ్రైడే పోస్టర్లో వీడియో పెట్టినా లేకపోతే మీరు రాసినా కూడా నేను ఐ విల్ వాంట్ టు వెయిట్ అండ్ రీడ్. దర్శి గారు మేడం హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి. దర్శి గారు ఒక సినిమాలో కనిపిస్తున్నారంటే ఖచ్చితంగా ఏదో ఒక కొత్త కాన్సెప్ట్తో రాబోతున్నారు అని అందరం అనుకుంటాం. టికెట్లు తొందరగా ఓపెన్ చేస్తాం, మీరు బుక్ చేసుకోండి. అలాగే బల్లగం, మల్లేశం, కోట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్, ప్రతి ఒక్కరిని నవ్విస్తారు, ఏడిపించారు ఇప్పటి వరకు. అలాగే యాక్షన్ ఫిల్మ్స్లో చూడొచ్చా దర్శిని? మంగళవారం చూసారా? అలాంటిది ఇంకో చేయాలని ఉంది. మంగళవారం పార్ట్ 2 ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నా, వస్తే మళ్ళీ ఐ విల్ వాంట్ టు డూ యాక్షన్ ఫిల్మ్స్. చూసారు కదా మా సెట్ ఎలా ఉందో మీరు గమనించవచ్చు బేసికలీ. సో యా, మంగళవారం తర్వాత బుధవారం, శుక్రవారం ఏదైనా వస్తే ఖచ్చితంగా నేను చేయడానికి రెడీ. దాంట్లో డైరెక్టర్ సార్ 20 years నుంచి ఇండస్ట్రీలో ఉంటూ కూడా 2 yearsకి ఒక సినిమా చాలా సెలెక్టెడ్గా చేస్తూ వస్తున్నారు. సో ఎనీ రీజన్ ఫర్ దట్? సాధారణంగా నేను రచన నేనే చేస్తానండి. లిటరల్గా తెల్లకాగితంతో ప్రారంభమవుతుంది నేను రాసేది. కాబట్టి నాకు రచయిత ఒక టీమ్ ఆఫ్ రైటర్స్ ఉండడము, వాళ్ళు రాయడము, అలాగా నాకు అవసరం అంటే అవకాశం రాలేదు, నాకు పెద్దగా జెల్లవలేదు. కాబట్టి ఎప్పుడు ఒక రచన మీరు మొదలెట్టినప్పుడు తెల్లకాగితం మీద దాని వైపే చూస్తూ ఒక నెల గడిచిపోతుంది ఏం రాయాలి అని. కాబట్టి 6 నెలల నుంచి దాదాపు 8 నెలల వరకు ఒక స్క్రిప్ట్ రాయడము, దాన్ని రివైజ్ చేయడము, ఈ ప్రాసెస్ ఉంటుంది. తర్వాత కాస్టింగ్, తర్వాత నిర్మాత దొరకడము, నా కథలకి నాకు నచ్చిన నన్ను నమ్మే నిర్మాత దొరకడము, నా అభిరుచిని గౌరవించే నిర్మాత దొరకడం, ఇది కొంత టైం పడుతుంది. తర్వాత నటులు. అందుకని జనరల్గా ఎప్పుడు నాకు 2016, 17, 18 నేను చాలా ఫాస్ట్గా చేశాను. 16 జెంటిల్మన్, 17 అమితమి, 18 సమోహనం. నా జీవితాల్లోనే ఫాస్టెస్ట్ మూవ్మెంట్ అది. బట్ తర్వాత కోవిడ్ రావడం దానివల్ల కూడా. బట్ జనరల్లీ ఒక ఏడాది అయితే రైటర్ డైరెక్టర్కి మినిమం 1 year, అంటే మీరు సీరియస్ రైటర్ అయితే మీరే మొత్తం మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు రాసి దాన్ని మళ్ళీ ఇందాక దర్శించారు రీడింగ్ సెషన్స్ చేసి రిహార్స్ చేసి షూట్ చేయాలి అంటే ఇట్ షుడ్ టేక్ 1.5 years. దట్స్ నా దృష్టిలో న్యాచురల్ టైము. నా దృష్టిలో వీలైనంత వరకు ఒక జయాపజయాలు అతీతంగా నమ్మిందే చేయాలి. ఇంకోటి ఏంటంటే ఎవరు నిరాహార దీక్షలు లేకపోతే ధర్నాలు చేయలేరు, మీ నెక్స్ట్ సినిమా ఎప్పుడని చేయరు కదా. మనం తీసేదేదో కాస్త వాళ్ళ టైంని, వాళ్ళ డబ్బుని వాళ్ళ గౌరవించేలాగా, విలువించేలాగా మ్యాక్సిమం ప్రయత్నించడంలో అప్పుడప్పుడు విఫలం అవ్వచ్చు. బట్ అట్లీస్ట్ నా వైపు నుంచి ఆ ప్రయత్నం ఉండాలి. కాబట్టి ఆ టైం తీసుకోవడం జరుగుతుంది. మంచి యాక్టర్ దొరకడము, మిగతా కూడా అనుకూలించడానికి టైం పడుతుంది. కాబట్టి దట్స్ ద రీజన్. నాకు యాక్చువల్లీ ఇంకా ఫాస్ట్గా చేయాలని ఉంది. కాబట్టి హోప్ఫుల్లీ ఇంకా కొన్ని కథలు కొంచెం తొందరగా రాయడానికి ప్రయత్నిస్తాను ఇఫ్ పాసిబుల్. ఒక చిన్న జోక్ అండి. ఒకసారి నేను పక్కనే ఉన్నాను, ఈయన జాతకం చెప్పించుకుంటున్నారు. జాతకం చెప్పించుకుంటూ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు అంటే 72 అన్నారు. అప్పుడు చెప్పే ఆయన 1972 సార్ 1872 అని అడిగాడు ఆయన. సార్ 1872 అయితే పాటు ఇంకో 2 సినిమాలు తీసుండేవాడు కదా. పర్ఫెక్ట్ టీమ్ అండి, ఒక పర్ఫెక్ట్ సక్సెస్కి ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మోహన్ కృష్ణ గారు హాయ్ అండి. దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ తెలుగు అండి. ఆల్రెడీ మనం ఇంటర్వ్యూలో చాలా మాట్లాడుకున్నాం ఇంతకుముందు. అండ్ మీ ఫిలిమ్స్ పర్టికులర్లీ చూసుకుంటే లైక్ అష్టాచమ్మ నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ వాళ్ళందరికీ కూడా యూ ఫిలిమ్స్ ఆర్ లైక్ ఒక మంచి ఎండలోంచి బయట నుంచి లోపలికి రాగానే ఒక చల్ల గాలి తోలుతుంది కదా, అలాంటి ఫిలిమ్స్ అనమాట మీవి. థ్యాంక్ యూ. సో వై అంటే ఒక్కొక్కసారి అంటే ఆ మూవీ పర్సెప్షన్ అంటే ఆ టైం వల్లనో లేదా చూసే ఆడియన్స్ వల్లనో ఒక్కొక్కసారి ఎందుకంటే మోహన్ కృష్ణ గారి ఫిల్మ్స్ కొంచెం ఎక్కడానికి కొంచెం టైం పడుతుంది జనరల్లీ, ఇది ఉన్న సేయింగే. అది ఎందుకు అనుకుంటున్నారు లైక్ ఆ పర్సెప్షన్ వలన? బట్ చాలా ఫిల్మ్స్ అమోహనం కానీ, అమీతుమి కానీ,
అష్టాచమ్మ ఇప్పటికి చూసుకున్నా ఇట్స్ లైక్ రిపీట్ వాల్యూ ఎక్కువ ఉన్న ఫిల్మ్స్ మీ ఫిల్మ్స్ అన్ని. లైక్ ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో మంచి క్లాసిక్ సినిమాలు ఎవరు తీస్తారు మంచి సినిమాలు అంటే ఇంద్రగంటి గారి పేరు ఉంటుంది డెఫినెట్. సో ఎందుకు అంటే వై దట్ వన్ పాయింట్? ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద రీజన్స్ నాకు అంటే మీరు అన్నది నేను కూడా అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటానండి. ఎందుకంటే ఇందాక రామ్ జగదీష్ అండ్ సంగీతం గారి లాగా నేను కూడా ఆ ప్రశ్న అడుగుదామని చాలా ఆశపడేవాడిని. ఎంత అడగచ్చండి నెక్స్ట్ సినిమాకని. బేసిక్లీ ఏంటంటే వన్ ఆఫ్ ద రీజన్స్ కుడ్ బి దట్ నా రచన, ఇది నేను అహంకారంతో చెప్పట్లేదు, నన్ను నేను తరచు చూసుకున్నప్పుడు నాకు అనిపించింది నా రచన కొంచెం క్లీషేస్కి దూరంగా ఉంటుంది. అంటే జనరల్గా మీరు సినిమాల్లో చూసే కొన్ని పడికట్టు రాళ్ళు ఉంటాయి కదా, హీరో ఇంట్రడక్షన్ అంటే ఇలా ఉండాలి, హీరోయిన్ అంటే ఇలా ఉండాలి, విలన్ అంటే ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, వాటికి కొంచెం భిన్నంగా ఉన్నప్పుడు కొంచెం టైం పట్టచ్చు అది జనాల్లోకి వెళ్ళడానికి, లేకపోతే చొచ్చుకొని పోవడానికి, వాళ్ళకి అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టచ్చు. కానీ నేను ఎప్పుడు 20 ఏళ్ళుగా నేను సినిమాలు తీసి ఇంకా తీయగలుగుతున్నానంటే నాకున్న ఒకే ఒక బలం నా ప్రేక్షకులు. ఎందుకంటే ఇప్పటివరకు వేరే రకమైన బలాలు నాకు లేవు. ఎందుకంటే నాకు ఫైనాన్షియల్ బ్యాకింగ్ కానీ, ఇండస్ట్రీలో నాకున్న బంధువులు నేను కింద పడిపోయినా లేపి నన్ను ప్రాప్ చేసి నిలబెట్టేవాళ్ళు నాకు ఎవరు లేరు. కాబట్టి ఐ హ్యావ్ టు ఓన్లీ ట్రస్ట్ మై ఆడియన్స్ అండ్ ట్రస్ట్ దేర్ ఎబిలిటీ టు సపోర్ట్ మీ. సో రిపీటెడ్గా వాళ్ళు కొంచెం ఆలస్యంగానే నన్ను సపోర్ట్ చేస్తూ నా సినిమాలు చూసి బాగున్నాయని నేను గుర్తించుకుని ఒకళ్ళిద్దరు నాకు ఎప్పుడు నచ్చేది ఏంటంటే, ఎప్పుడైనా ఏదైనా ఒక చెడ్డ సినిమా చూసినప్పుడు ఏంటి ఇక్కడ మనం ఇంకా అయిపోయిందేమో, ఇంకా ఇలాంటి సినిమాలు కూడా చూస్తున్నారని అనిపించినప్పుడు ర్యాండమ్గా ఎవరో రోడ్డు మీదో లేకపోతే షాపింగ్ మాల్లో కనబడి, అంటే విచిత్రమైన ప్లేసెస్లో డెకాథలాన్ లాంటి ప్లేస్లో కనబడి మీ కనులలో తడిగా పాట చాలా ఇష్టం అండి అంటారు. లేదంటే డెకాథలాన్ అంటే స్పోర్ట్స్ గేర్ అమ్మే చోట, అక్కడ మనకి ఊహించాం ఇలాంటి వాళ్ళండి. ఇంకోళ్ళు ఎవరో కనబడి, మోహన్ కృష్ణ గారు మీరు మాలాంటి వాళ్ళు తరచుగా సోషల్ మీడియాలో ఉండరండి, మీకు కనబడము, మీకు పదే పదే చెప్పే, కానీ మేము ఉన్నాము, మేము మీ సినిమాలు చూస్తాము, మీ సినిమాలు మేము చూస్తుంటాం, దయచేసి మీరు ఇలాంటి సినిమాలు చేయండి అని చెప్పేవాళ్ళు కనబడినప్పుడు అమ్మయ్య ఐఎమ్ స్టిల్ రెలవెంట్ అనిపిస్తుంది. సో అది నా దృష్టిలో ఇమ్మీడియట్గా ఎక్కేసిందా దిగేసిందా కంటే కూడా, బికాజ్ ఇట్స్ నాట్, ఆర్ట్ ఈజ్ నాట్ సమ్ కైండ్ ఆఫ్ ఎ డ్రగ్. ఐ థింక్ ఆర్ట్ షుడ్ బి లైక్ యూ షుడ్ సేవర్ ఇట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. అండ్ ఒక్కొక్కప్పుడు ఆ నెమ్మదిగా ఇప్పుడు సంమోహనం గురించి ఇప్పుడు కొంతమంది అలా రాశారండి అందుకు అర్థమైందండి. అష్టాచమ్మ డైలాగు ఇందాక శ్రీని గురించి రూప అన్నట్టు ఆ డైలాగు 5 ఏళ్ల తర్వాత నాకు అర్థమైంది అంటే ఐ విల్ బి ఈవెన్ మోర్ హ్యాపీ యాక్చువల్లీ. అందుకని బట్ అదొక ప్రిన్సిపల్గా చేసుకోకూడదండి. ప్రేక్షకులకి వీలైనంత సరళంగా ఇమ్మీడియట్గా అర్థమయ్యేలాగానే సినిమాలు తీయాలి. దట్స్ వాట్ ఐ బిలీవ్. ఒక్కొక్కప్పుడు ఆ ఆలోచన ధోరణి వలన, వాడిన భాష వల్ల కానీ, ఆ సెన్సిబిలిటీ వల్ల కానీ కొంచెం టైం పట్టచ్చు. బట్ యాజ్ లాంగ్ యాజ్ ద ఫిల్మ్ స్టేస్ విత్ ద ఆడియన్స్, యాజ్ లాంగ్ యాజ్ ద చెరిష్ ఇట్ యాజ్ వాల్యుబుల్, I'd love to continue like that. అండ్ శివలంక కృష్ణప్రసాద్ గారు ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్, అండ్ మీరు అంటే లైక్ జెంటిల్మెన్ తీశారు ఆల్రెడీ, మీ కాంబినేషన్ ఎప్పుడు రిపీట్ అవుతూనే ఉంటుంది. లైక్ ఏంటి ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు మీరు ప్రొడ్యూస్ చేయడానికి ఎందుకు అంత వాంటెడ్లీ ఉంటారు? అంటే ఒక మా ట్రావెలింగ్లో ఒక అండర్స్టాండింగ్ కానీ, అంటే ఫస్ట్ ఇప్పుడు జెంటిల్మెన్ చేసిన తర్వాత సమ్మోహనం మళ్ళీ నా మనసుకి నచ్చింది, చాలా బాగా నచ్చింది. 100% బాగుంటుంది. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, చాలా సెన్సిటివ్గా, చాలా కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి. అలాగే ఇది ఒక కామెడీ, టోటల్ ఒక క్రైము, మీకు తెలుసు జెంటిల్మెన్ అనేది ఒక ఎమోషనల్ డ్రామా లాంటిది. ఇన్వైట్ తర్వాత ఇది సినిమా సమ్మోహనం, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. మూడవది ఒక ఎంటర్టైన్మెంట్. వాళ్ళందరికీ కావాల్సింది ఎవరైనా ఎంటర్టైన్మెంట్ ఉంటే చాలు అనుకున్నాను. అండ్ లాజికల్గా ఉంటుంది. నేను జనరల్గా లాజికల్గానే ఆలోచిస్తాను, ఇది ఇట్లా ఎందుకు ఉంటుందని. అందుకనే కొన్ని సినిమాలు ఇప్పుడు సూపర్ హిట్ అయిన సినిమాలు ఉంటాయి మనం చూస్తుంటాం, రికార్డులు బద్దలు కొడతాయి, బ్లాక్ బస్టర్స్ అని. అవి నేను నాబట్టి నేను చేయలేనేమో, ఎందుకంటే అది ఆ సినిమా లాజికల్గా ఆలోచిస్తాను నేను కూడా. ఆ లాజిక్కి మన మోహన్ కృష్ణ గారి దగ్గర దొరుకుతుందో, ఎక్కడ ఇల్లాజికల్గా ఉండదు. ఇప్పుడు ఈ సినిమా అంతే, ఎంత ఎంటర్టైన్మెంట్ అయినా కూడా ఒక చక్కటి గ్రాఫ్తో మోస్ట్ సెన్సిబుల్. అది పూర్వకాలంలో మనకు అటువంటి సినిమాలు వచ్చేవి, అలాంటివన్నీ మనం చూసాం. అంటే ఇలా వెళ్తే ఇలా వెళ్ళాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి ల్యాండ్ అవ్వాలి, ఇక్కడికి ఎండ్ అవ్వాలి అనేది, అది మిస్ కాకుండా ఉండటానికి చాలా చూస్తారు. అది నాకు బాగా నచ్చింది. శ్రీదేవి మూవీస్ నుంచి ఇలాంటి మంచి మంచి సినిమాలు ఎప్పుడు చాలా మంచి సినిమా అవుతుంది. థ్యాంక్ యూ. సార్ చెప్పాలి, కృష్ణప్రసాద్ గారు జెంటిల్మన్, సమ్మోహన్ 2 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత వరకు చూడలేదు, ఎడిట్లో కూడా చూడలేదు, ఫైనల్ కాపీ కూడా చూడలేదు. నేను సెంటిమెంట్ ఏంటంటే నేను రిలీజ్ అయిన ఆదివారం చూస్తాను మోహన్ అనేవారు. ఆయన
ఈ సినిమా కూడా ఏదో బలవంతం పెట్టి చూడండి అంటే ఒకసారి చూశారు, అది కూడా ఫైనల్ కట్ చూశారు, నో మ్యూజిక్ నథింగ్. మళ్ళీ నేను థియేటర్లో చూస్తాను, ఇప్పటివరకు ఆయన సినిమా చూడలేదు యాక్చువల్లీ. సో ఆ నమ్మకం కూడా ఒక్కొక్కప్పుడు ఏంటంటే ఒక నమ్మకం, నువ్వు బాధిస్తావు. నేను ఆయన దగ్గర రావడానికి కూడా కారణం ఏంటంటే ఈ కథను ఫస్ట్ ఆఫ్ ఆల్ కథను నమ్ముతారు, 2 ఇంటర్ఫీర్ అవ్వరు. అది ఆయన పని, అంటే నీ పని నువ్వు చేసుకో, నీ మీద నా నమ్మకం ఉంది. చివరిలో నాకు చూపించు, నాకేమైనా అనిపిస్తే చెప్తాను, నువ్వు నీకు అది నచ్చితే సలహా పాటించు, లేదంటే నువ్వు నన్ను కన్విన్స్ చేస్తావని నమ్మకం నాకు ఉంటుంది. అలాంటి ఒక పారదర్శకమైన రిలేషన్షిప్ ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ డైరెక్టర్ మధ్యలో మ్యూచువల్ రెస్పెక్ట్, ట్రస్ట్ ఉండాలి. ఒక దర్శకుడిని మనం ఎంచుకున్నప్పుడు ఆ దర్శకుడి పనితనం మీద నమ్మకం ఉన్నప్పుడే నిర్మాత ఎంచుకోవాలి. వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుని నేను రుద్దుతూ నేను చేయించుకున్నానండి, రాబట్టుకున్నానండి, పిండానండి, ఇవన్నీ ఓన్ వర్క్ అండి. దర్శకుడు దర్శకత్వం చేయడానికి ఉండాలి, నిర్మాత నిర్మించడంలో ఆయన ఫోకస్ చేస్తారు. ఆయన ఇప్పుడు తన పని తను. ఇప్పుడు నిన్న కూడా నేను పబ్లిసిటీకి ఇది ప్రెస్ మీట్ తర్వాత నేను నా పనిలో నేను ఉంటాను, మీరు ఆగే పబ్లిసిటీ చేసుకోండి అని చెప్పారు ఆయన. సో అందుకని ఆ పారదర్శకత, ఆ సింప్లిసిటీ నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఆ నమ్మకం నా బాధ్యత పెంచుతుంది కూడా. ఇంత నన్ను నిర్మాత నమ్ముతున్నా అంటే నేను ఒళ్ళు దగ్గర పెట్టి సినిమా తీయాలి, ఆయనకు నష్టం కలగకూడదనే బాధ్యత నాకు పెరుగుతుంది. ఈ పారదర్శకత మా ఇద్దరికి ప్రాబ్లీ వర్కౌట్ అయిందని నా ఫీలింగ్. సార్ కృష్ణప్రసాద్ సార్, అంటే ఈ ఆన్సర్కే కొంచెం ఎక్స్టెన్షన్ క్వశ్చన్ అది. అంటే రిలీజ్ అవుతున్నాయి, ఆ రిలీజ్లో కొంతమంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూడా రిటైర్ అయిపోయి అండ్ ఇప్పుడు సినిమాలు కూడా చేయలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరు ఓ పక్క రిలీజ్, ఓ పక్క రిలీజ్తోని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఇంత రిలవెంట్గా అసలు ప్రొడ్యూసర్గా అంటే ఎలా సెలెక్ట్ చేసుకోగలుగుతున్నారు అంత మంచి సినిమాలు అని? అది ప్యాషన్ అంటారే, పిచ్చి, సినిమా పిచ్చి. అది మొదటి నుంచి ఆ బ్లడ్ పడింది, అక్కడి నుంచి అలా వెళ్తానండి. ఇష్టపడి చేసే పని. ఇది రిలీజ్ కూడా ఇది కాకతాళీయం. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని 4-5 ఏళ్ళుగా ఈ రిలీజ్ కల్చర్ వచ్చిన తర్వాత నేను ట్రై చేస్తూనే ఉన్నాను. ప్రింట్ దానికి సోర్సు దొరకటం అయింది, దాని మీద 7-8 నెలలు కష్టపడుతూ అది ఇప్పుడు వచ్చింది. అండ్ ఈ హాలిడేస్ స్టార్ట్ అయినాయి, దిస్ ఈజ్ ద రైట్ టైం టు రిలీజ్ అంటాం. ఈ సినిమా కూడా మేము ఒక హాలిడేస్లో చేస్తే ఇది రీచబిలిటీ ఎక్కువ ఉంటుంది, చాలా బాగుంటుంది, అందరూ ఎంజాయ్ చేస్తారు. ఒక సమ్మర్లో ఒక అద్భుతమైన ఎంటర్టైన్మెంట్, అందరూ ఫ్యామిలీస్తో సహా వచ్చి ఎంజాయ్ చేస్తారనిపించి ఈ రకంగా ఈ నెలలోనే, ఏప్రిల్లోనే నాకు అన్నీ ఇలా కుదిరినాయి. ఇది భగవతే. నమస్తే అండి, నా పేరు సమీరా. నా ప్రశ్న ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారికి. సార్, ఈ మూవీలో మీరు 2 పాటలు ఉన్నాయి. ఒకటి ఉండండి ఒక్క నిమిషం, నా ప్రశ్న కూడా మీరు అడగండి. సమ్మోహనం, సారంగో సారంగా అండ్ సెహరి 2 ఉన్నాయి కదా. సంచారి సరే, ఓకే, లెట్స్ కంటిన్యూ. సార్, వన్ మోర్ టేక్. ఈ మూవీలో 2 సాంగ్స్ ఉన్నాయి కదండి, సారంగో సారంగా అండ్ సంచారి. సో మీరు హీరో పర్స్పెక్టివ్ నుంచి ఎందుకు పాటలు ప్లాన్ చేస్తున్నారు, హీరోయిన్ పర్స్పెక్టివ్ నుంచి ఎందుకు ప్లాన్ చేయట్లేదు, అండ్ ఆ విధంగా ఫీమేల్ సింగర్ పొట్టెందుకు కొడుతున్నారు? ఈ ముఖ్యంగా యాక్చువల్లీ చాలా మంచి ప్రశ్న ఇది. బహుశా నా సినిమాల్లో హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి పాట లేని సినిమా ఇది ఒక్కటే. సాధారణంగా అది యాక్చువల్లీ ఉంటుంది. ఇది యాక్చువల్లీ కృష్ణప్రసాద్ గారు అడిగారు కూడా నన్ను, ఏమయ్యా ఒక ఫీమేల్ అతను సంచారిని వెళ్తుంటే ఒక హమ్మింగ్ అని అమ్మాయిది పెడతామయ్యా ఇలా. బట్ ఈ కథ గమనంలో అవసరం, ఎందుకంటే పూర్తిగా ఈ సినిమా ఏదైతే పేరు పెట్టామో, మేము 65 రోజులు సినిమా షూటింగ్ చేసాము, 64 రోజులు దర్శి ఉన్నాడు షూట్లో. అంటే సారంగపాణి పాయింట్ ఆఫ్ వ్యూలోంచే మొత్తం కథ నడుస్తుంది, అతని దృష్టికోణంలోంచే కథ నడుస్తుంది, అతని జీవిత దృష్టిలోంచే కథ నడుస్తుంది. కాబట్టి అతని దుగ్ధ, అతని బాధ, అతని తప్పులు, అతని వేదనలు, అతని బోళతనం, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఎక్కువ కథ నడుస్తుంది. కాబట్టి ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఎక్కువ కథ చెప్పే అవకాశం దీనిలో లేదు. కాబట్టి సమీరా భరద్వాజ్కి పాట పాడే అవకాశం రాలేదు. కానీ దానికి కాంపెన్సేటరీగా నేను నీకు మంచి పాత్ర ఇచ్చాను కాబట్టి. ఓకే సార్. బట్ డెఫినెట్లీ యాక్చువల్లీ నీ పాటలు నాకు చాలా ఇష్టము, బట్ రీల్స్ ఇంకా ఎక్కువ ఇష్టం. మీరు ఇలా చెప్పాలని ప్రశ్న అడిగాను. థ్యాంక్ యూ మీడియా మిత్రులకి. కోర్టులో ఆల్రెడీ పాట పాడేశారు మీరు, కాబట్టి పెద్ద హిట్ పాట పైగా. సార్, ఇంద్రగంటి గారు, జ్యోతిష్యం అనేది చాలా పవిత్రమైంది. సో ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ పెళ్ళి చేసుకునే ముందే పెటాకులు అవుతాయి, బ్రేకప్లు అవుతాయి, ఇట్లాంటివన్నీ చాలా గందరగోళాన్ని సృష్టిస్తున్నారు.
అంటే శ్రీనివాస్ అవసరాల క్యారెక్టర్ చూసినప్పుడు కూడా అలాంటిది ఏదో చిన్న స్పార్క్ కనిపించింది. మీరేదైనా ఆయన క్యారెక్టర్కి రెఫరెన్స్ తీసుకున్నారా? లేదండి, శ్రీని నొక్కి వక్కాణిస్తున్నట్టు ఇది కేవలము కల్పిత పాత్ర. ఇది ఒక కాల్పనిక జగత్తులోంచి వచ్చింది. అయితే నేను ఇందాక అన్నట్టు ఎంతో కొంత ఒక శాస్త్రాన్ని వక్రీకరించే వాళ్ళు కూడా ఉంటారు ఒక్కొక్కప్పుడు. అంటే ప్రతి శాస్త్రాన్ని, సైన్స్ని కూడా వక్రీకరించే వాళ్ళు ఉంటారు. ఒకప్పుడు ఆంథ్రపాలజిస్టులే అమెరికాలో నల్ల జాతీయుల గురించి వక్రీకరించి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సైన్స్ని కూడా చెడ్డగా వాడేవాళ్ళు ఉంటారు. అలాగా వక్రీకరించే వాళ్ళ మీద ఖచ్చితంగా అయితే చెణుకులు ఉంటాయి ఈ సినిమాలో. ఖచ్చితంగా వాళ్ళ మీద కొంచెం అక్కడక్కడ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తాము. అయితే అది శాస్త్రాన్ని అవమానించే విధంగా ఉండదు. శాస్త్రాన్ని యాక్చువల్లీ తప్పుడు చేతుల్లో పడితే ఎలా ఉంటుందని. కానీ శ్రీని పాత్ర అలాంటిది కాదు. శ్రీని పాత్రకి ఒక విచిత్రమైన ఆరా ఉంటుంది. దానికి చాలా ఏమంటారంటే రెలవెన్స్ ఉంటుంది ఆ పాత్రకి. ఆ పాత్ర చాలా ప్రధాన పాత్ర. ఏ విధంగా ఆ పాత్ర చుట్టూ సారంగపాణి తిరుగుతాడు, అతని జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాడు అనేది మనం సినిమా చూస్తే తెలుస్తుంది. కానీ ఎటువంటి అంటే చీప్ షాట్స్ అంటాను చూడండి, వీ డోంట్ టేక్ పాట్ షాట్స్ అట్ ఎగ్జిస్టింగ్ ఎనీబడి, అలాంటివి ఉండవు. 1-2 చోట్ల మాత్రం ఇలాంటి ట్రెండ్ ఉన్నప్పుడు అది తప్పు, ఒక శాస్త్రాన్ని ఇలా వాడడం కూడా తప్పనే దానికి సంబంధించిన జోక్స్ అయితే ఉంటాయి. అది లేకుండా మజానే లేదు. నా దృష్టి మనోభావాలు మాత్రం దెబ్బతింటాయి అంటారు. లేదండి, మనోభావాలు అంటే మనస్సు స్వచ్ఛంగా ఉన్న వాళ్ళ భావాలు ఎవ్వరు దెబ్బతిన్నాం ఈ సినిమాలో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ద క్వశ్చన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. పర్లేదు చెప్పేసండి. అంటే ఫస్ట్ కాదండి, యాక్చువల్లీ ఫస్ట్ కథ అనుకున్నప్పుడు నిజంగా మీరు నాకు అంటే ఇదివరకు మనం దీన్ని వెరీ నేషన్ స్టేజ్లో డిస్కస్ చేసినప్పుడు ఇవేం లేవు బేసికలీ. అంటే తర్వాత కథ డెవలప్ అయిన తర్వాత ఇవన్నీ కొంచెం సోషల్గా ఇప్పుడు రిలవెంట్ అవ్వడం వల్ల కొద్దిగా ఏమైనా కనెక్షన్ ఉండొచ్చు, కానీ బేసికలీ దానికి దీనికి ఏం సంబంధం లేదన్న. నేను ఎప్పుడో రాసిన కొన్ని డైలాగులు అనుకోకుండా అవి దీనిలో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సరదాగా చెప్పేస్తాను. దీనిలో నేను ఎప్పుడో రాసిన దానిలో రపరపరప రాశాను అని ఒక అమ్మాయి ఒకడ అంటుంది. తర్వాత ఎప్పుడో రిలీజ్ అయింది పుష్ప 2. కానీ అలాంటి కొన్ని కాకతాళీయాలు కూడా ఉంటాయి, జరగచ్చు. మేము రాసిన కొన్ని ఎప్పుడో రాసినవి ఇప్పుడు అనుకోకుండా జరిగినవి జనాలు కనెక్ట్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ యాక్చువల్లీ ఏ గుడ్ థింగ్. బట్ ఉద్దేశపూర్వకంగా ఎవరిని హర్ట్ చేయడం నాకు అలా వ్యక్తిగతంగా నాకు అది ఇష్టం లేదు, వ్యక్తుల్ని హర్ట్ చేయడం అనేది. బట్ ఒక వ్యక్తి కనుక ఎవరైనా ఒక శాస్త్రాన్ని వక్రీకరించి తప్పుదో పట్టించే విషయాలు ఉంటే మాత్రం ఒక కళాకారుడిగా అది మన బాధ్యత, ఆడియన్స్ని అలర్ట్ చేయాలి ఆ విషయం. అది మీరు హర్ట్ అయ్యే లోపల ఇంకో జోక్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, ఇట్స్ బీన్ అ ప్లెజర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.